అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పవిత్ర ప్రకృతిలో 2011లో ఉంటాను. ఇక్కడ రాత్రిపూట హాయిగా శయనించి పొద్దుటే కాసేపు నడిచాను. నాకు అందువల్ల బాగా గుర్తు ఇక్కడ ఈ ప్రాంతంలో. తులసి మొక్క కూడా పక్కనే ఉంది కాబట్టి ఇది తులసివనం. అదృష్టవశాత్తు ఈ తులసివనం నిజమైన తులసివనం, ఒక్క గంజాయి మొక్క కూడా లేదు. సాధారణంగా తులసివనంలో గంజాయి మొక్క మొలవకుండా చూడాలని చేస్తారు అన్నమాట. ఇంతమంది పరమ భక్తుల మధ్యలో మనం తులసి వైభవం గురించి చెప్పుకుంటున్నాం. వైభవము అంటే అర్థం ఏంటంటే విభుడు అంటే రాజు. విభుని లక్షణం వైభవం అంటే ది రూలింగ్ ఆఫ్ తులసి అని అర్థం అనమాట. తులసి వైభవం అంటే తులసి యొక్క ప్రభుత్వం. తులసి లోకాన్ని పరిపాలిస్తుంది. ఎలా పరిపాలిస్తుంది, ఎవరికి ఇష్టం, ఎవరికి అనిష్టం, అసలు దాని ఆవిర్భావం ఏమిటి, వీటి గురించి దేవీ భాగవతం, బ్రహ్మ వైవర్త పురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం అన్నిటిలో ఎంతో కొంత ఉంటుంది. బాగా ఎక్కువగా దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో ఉంది. కొంతమంది దేవతలకి తులసి అంటే చాలా ఇష్టం, కొంతమందికి అది పూర్తిగా విరుద్ధం. అది కూడా తెలుసుకుని అర్చన చేస్తే అందుకే తగిన ఫలితం పొందుతాం. కొన్ని చాలా అద్భుతమైన పదార్థాలే, కానీ మన శరీరానికి అవి పడకపోవచ్చు. మధురంగా జీడిపప్పులు వేసి తీపి బాగా వేసి పాయసం తయారు చేశారు. తినడం అంటే ఇష్టమే, కానీ మరి లోపల అప్పటికే చక్కెర కర్మాగారం నిర్మించుకున్న అదృష్టవంతులు ఉంటారే, వాళ్ళకి పాయసం పనికిరాదుగా. మరి అంటే అది తీపి ఎలా అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకి, షుగర్ పేషెంట్లకి నిషిద్ధమో, ఇంత పవిత్రమైన తులసి కూడా ఒక్క దేవతకి నిషిద్ధం. అటువంటివి మనం ఇవాళ తెలుసుకుందాం. గణేశ జననీ దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి మహాకాళీతి విఖ్యాత ఏతే పంచప్రకృతయ అని దేవీ భాగవతంలో నవమస్కంధంలో ఉంది ఒక శ్లోకం. ఒకప్పుడు అమ్మవారు తన శక్తిని 5 భాగాలు చేసుకుంది. అమ్మ అంటే శక్తి అని అర్థం అన్నమాట. ఈ సృష్టి అంతా నడుస్తోందంటే ఈ సృష్టి నడవడానికి ఏదో ఒక శక్తి మూల కారణం అయి ఉండాలి. మన శరీరంలో శక్తి లేకపోతే ఏ పని చేయలేము. ఆఖరికి దైవం లేదన్నవాడు కూడా శక్తి లేదు అని అనలేడు, ఎందుకంటే శక్తి లేకపోతే పని చేయలేడు కనుక. దాన్ని ఇంగ్లీష్లో మనం పవర్ అంటున్నాం, అదే అమ్మవారు అని అర్థం అనమాట. అందుకే వాడికి మహాశక్తి, వాడి మామూలు కాదు. జగత్తంతా అన్ని రకాల కార్యక్రమాలు చేయడానికి నిండి ఉన్న ఒకానొక దివ్యమైన శక్తిని మహాశక్తి అంటారు. ఆ మహాశక్తి 5 రూపాలు ధరించింది. అందులో మొదటిది గణపతిని కన్న తల్లి దుర్గ, గణేశ జననీ దుర్గ. రెండోది రాధ, మూడోది లక్ష్మీ, తర్వాత సరస్వతి, ఆపై మహాకాళీతి విఖ్యాత. మహాకాళి అనే పేరుతో అమ్మవారు 5వ రూపం ధరించింది. వీటిని ఏతే పంచప్రకృతయ, 5 ప్రకృతులు అన్నారు. మన శరీరంలో కూడా ఈ ప్రకృతులు ఉన్నాయి. ఇవి ఎటువంటివి అంటే, పుట్టడం ఒక ప్రకృతి, పుట్టిన తర్వాత ఈ శరీరాన్ని పెంచుకోవడం రెండో ప్రకృతి. ప్రతి వ్యక్తి తనకి ఇష్టం ఉన్నా లేదా ఏదో ఒక జన్మో ఏదో కులంలోనో మతంలోనో జంతువుగానో పక్షిగానో పుడతాడు.
పుట్టాక తన శరీరాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలిగా. ఈ అభివృద్ధిని చేసుకోవడాన్ని రెండవ ప్రకృతి అంటారు. అంటే జీవలక్షణం అని అర్థం. ప్రకృతి అంటే జీవికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. పుట్టడం, శరీరాన్ని పోషించుకోవటం, పోషించుకున్న తర్వాత శరీరాన్ని అప్పుడప్పుడు క్షీణింప చేసుకోవటం. మనం అవునన్నా కాదన్నా అనారోగ్యాలు వస్తున్నాయి కదా, నీరసం అనేది ఒక లక్షణం వస్తుంది కదా. దీనికి అసలు పేరు లయము అని అర్థం అనమాట. లయము అంటే శరీరము ఏదో ఒక కారణముతో క్షీణించుట అని. మంచి లావుగా ఉన్నవాడు కూడా హఠాత్తుగా జ్వరం వచ్చి బక్క చిక్కిపోతాడు. నేను ఎడదాకా భలే ఉన్నారండి, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయామని అంటున్నాం కదా. కాబట్టి క్షీణించిపోవటం అనేది మూడవ లక్షణం. ఇంకా నాలుగవది ఏమిటనమాట, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తరచుగా వెడుతూ ఉండడం. మీరంతా భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇక్కడే పుట్టిన వాళ్ళని పక్కన పెడితే తరచుగా ఎంత కాదనుకున్నా ఇక్కడ ఎంత సంపాదించినా మా ఇండియా వెళ్ళామండి, చక్కగా మందని అగ్రహారం వెళ్ళామండి, అబ్బా అక్కడ మీ భాగవతం విన్నామండి అంటే అదో తృప్తి. వెళ్ళకపోతే మనస్సుకి ఏదో ఒక అశాంతి. ఈ వెనక్కి వెళ్ళడానికి తిరోధానం అని పేరు. ఇది నాలుగవ లక్షణం, జీవలక్షణం అనమాట. ఇది ఎన్ని వైభవాలు ఉన్నా మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ వీళ్ళు హాయిగా పిండి వంటలతో కాసేపునాక భోజనం పెడతారు అనుకోండి. మీకు ఎన్ని పిండి వంటలు పెట్టినా అయిపోగానే ఇంక వెళ్ళొస్తామని, ఇంటికి పోతామని అంటారు. విశ్రాంతికి అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది. ఇది కూడా జీవలక్షణంలో నాలుగోది. దీనిని ఏమంటాం, తిరోధానము. ఇవన్నీ అయ్యాక శరీరం విడిచిపెట్టడం తప్పదు. విడిచిపెట్టాక మళ్ళీ తిరిగి రాకూడదని కొందరు కోరతారు, మళ్ళీ రావాలని కోరతారు. దీనికి అనుగ్రహము అని పేరు. ఈ 5 జీవలక్షణములు ఇదే లలితా సహస్రనామంలో వరుసగా సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవిందరూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద, పంచకృత్య పరాయణ. అమ్మవారు 5 పనులు ఎప్పుడూ చెయ్యాలి అని సంసిద్ధంగా ఉంటుంది. పరాయణ అంటే ఏంటనమాట, ఎప్పుడూ సిద్ధంగా ఉండడం. ఇవాళ ఓ రోజు పని చేశాక మర్నాడు ఆలస్యంగా చేయటం కాదనమాట. సర్వకాల సర్వావస్థలలో నేను ఈ పని చేస్తాను అని సిద్ధంగా ఉంటుంది ఆవిడ. అందుకని పంచకృత్య పరాయణ. అందులో సృష్టికర్త్రి పుట్టిస్తోంది. అప్పుడు ఆవిడ ఎలా ఉంటుందంటే బ్రహ్మరూపంలో ఉంటుంది. సృష్టికర్త్రి బ్రహ్మరూప, సృష్టి చేయునప్పుడు బ్రహ్మరూపంలో ఉండనిది. గోప్త్రి తిండి పెట్టి పోషిస్తోంది. అప్పుడు గోవింద రూపిణి, గోవిందుడి రూపంలో విష్ణు రూపంలో ఉంటుంది. సంహారిణి క్షీణింపజేసేస్తోంది, తిరిగి వెనక్కి తీసుకుంటుంది, వీడిని చంపుతోంది. ఆ చంపడం అంటే ఇందాక చెప్పాక నీరసం రావడం మొదలైనవి. అప్పుడు ఆవిడ రుద్ర రూపంలో ఉంటుంది. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తీసుకెళ్ళడానికి తిరోధానము. పురోధానం అంటే ముందుకు పోవడం, తిరోధానం అంటే వెనక్కి వెళ్ళడం. అదే దానము అన్న గమనం అన్న అంతే, తిరోగమనం అన్న అదే అర్థం. అప్పుడు ఈశ్వరీ రూపంలో ఉంటుంది. ఇక వీడు భూమికి రాకుండా అనుగ్రహమైన ఇస్తోంది, లేదా వీడు చేసిన మంచి పనికి తగిన ఉత్తమ జన్మ ఇస్తోంది, లేదా చేసిన పాపాలకు అనుగుణంగా నీచ జన్మైన ఇస్తోంది. దీనికి అనుగ్రహం. అప్పుడు ఆవిడ సదాశివ రూపంలో ఉంటుంది. అందుకే సదాశివ అనుగ్రహద. ఇవి పంచకృత్యాలంటే. ఈ పంచకృత్యాలు చేసే వాటిల్లో రాధారూపం ఉన్నదే ఇది నిజమైన పోషక రూపం. మనలందరినీ పరిపాలిస్తున్న ఒకనొక ప్రేమైక తత్వం రాధ. అందుకే రాధ వంటి ప్రేమస్వరూపిణి మరొకరు లేరు. ఇప్పటికి కూడా రాధాకృష్ణులు తలుచుకుంటున్నాం, కానీ ప్రేమ విషయంలో ఇంకెవ్వరిని తలుచుకోం. చీటికి వాటికి ఎంతమంది కవులు మాట్లాడితే రాధో కృష్ణ రాధాకృష్ణ అని రాసి పారేశారు. ఈ రాధాదేవికి ఒక దివ్యలోకం ఉన్నది. ఆ లోకాన్ని గోలోకము అంటారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో నివసించినట్టుగా గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. ఈ రెండు విచిత్ర రూపాలు. రెండు ఒకే రూపం అనుకుంటారు, కానీ చాలామంది అసలు సృష్టి ఆరంభంలో ఉన్నది కృష్ణ రూపమే. ఆ కృష్ణ రూపం నుంచి మిగతా 4 రూపాలు ఆవిర్భవించాయి. గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుడికి కొంతమంది పరివారం ఉన్నారు. సుధాముడు, శ్రీరాముడు మొదలైనటువంటి వాళ్ళు. అందులో సుధాముడు అని శ్రీకృష్ణుడికి బాగా ఇష్టుడైన ఒక స్నేహితుడు ఉన్నాడు. అచ్చము శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అలా ఉండేవాట ఆయన. దానికి సారూప్యము అంటాం అన్నమాట. కృష్ణుడిని చూసి హఠాత్తుగా ఇతను చూస్తే కృష్ణుడు ఇంకో రూపంలో వచ్చాడా అనిపించేది. అయినా కృష్ణుడే ఈయనే అనుకోండి. ఎంత ఇద్దరు ఒకే రకంగా ఉన్నా అసలే నకిలీ. ఈ విధంగానే రాధాదేవికి ఒక చెలికెత్తున్నది. అది ఆవిడ పేరే తులసి. ఆవిడ గోలోకంలో ఉండేది. ఆవిడ కూడా అచ్చం రాధా రూపంలో ఉండేది. రాధా శరీరము నుంచి ఆవిర్భవించిన ఒక దివ్యశక్తి రాధకి సేవ చేయడానికి పుట్టింది. ఒకసారి ఈమె శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి
అచ్చం రాధలాగే ఉంటాను, రాధ శరీరంలోంచి పుట్టాను, నన్ను కూడా నీ భార్యగా స్వీకరించు అంటే ఆయన చిరునవ్వు నవ్వేట. అంటే ఏమీ చెప్పలేదు. నిన్ను స్వీకరిస్తాను అనలేదు, స్వీకరించను అనలేదు. సరిగ్గా ఆ సమయానికి అక్కడ రాధ వచ్చింది. నా శరీరం నుంచి ఒక దివ్యశక్తిని నీ రూపంలో సృష్టించి సేవ చేయమంటే నా భర్తకే అసలు పెడదాం అనుకున్నావా? కాబట్టి నువ్వు భూలోకంలో మానవ స్త్రీగా పుట్టి రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుని అవమానాల పాలవుదువుగాక అని చెప్పించింది. వెంటనే వీడు గొల్లును గోలబెట్టి, అమ్మా ఇదేమిటి, నువ్వు నేను ఒకటే అనుకున్నాం, పరమాత్మ అందరికీ చెందినవాడు కదా, ఇంత అసూయతో తొందరపడి చెప్పిస్తే నా బతుకేమైపోతుంది, నన్ను అనుగ్రహించమంటే అప్పుడు కృష్ణుడు కూడా, రాధా పోన్లే నీ చెలికెత్తి కదా, శాపానికి అవసానం విముక్తి చూపించు అనగానే భూలోకంలో ధర్మధ్వజుడని ఒక మహారాజు గారికి కూతురుగా పుడుతుంది ఈవిడ. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఒక రాక్షసుని వివాహం చేసుకుంటుంది. ఆ రాక్షస శరీరం విడిచిపెట్టాక తిరిగి గోలోకానికి వస్తుంది. భూలోకంలో శాశ్వతంగా అందరికీ ఆనందం కలిగించే ఒక దివ్య వృక్షం అవుతుంది అని వరం ఇచ్చింది. నువ్వు ఎన్ని వరాలు ఇచ్చినా చూస్తూ చూస్తూ రాక్షసుడిని వివాహం చేసుకోలేని బాబోయ్ రక్షించు అంటే కంగారు పడక ఆ రాక్షసుడు కూడా కారణ జన్ముడు అవుతాడులే, నీ కోరిక తీరుతుంది అన్నది రాధ. దాంతో తులసీదేవి అక్కడి నుంచి సెలవు తీసుకుని భూలోకానికి వచ్చేసింది. ఎవరికైనా సంతానంగా పుట్టే ముందు వాళ్ళ వెనక చరిత్ర చూసుకునేవారట కారణ జన్ములు. అంటే మనమంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట పుట్టక తప్పదు, కానీ వాళ్ళు కావాలంటే ఎవరో ఒకరిని ఎన్నుకుని పుట్టేవారు. రాముడు ఉన్నాడు, దశరథ మహారాజుని ఎన్నుకుని పుట్టలా. కృష్ణుడు కావాలని వసుదేవుణ్ణి తండ్రిగా చేసుకున్నాడు. ఆ శక్తి పరమాత్మ కాబట్టి ఉంది. మనబట్టి వాళ్ళకి నేను ఫలానా వాడి ఇంట్లోనే పుట్టాలని అంటే కుదరదు. ఒబామాకి కొడుకుగా పుట్టాలని ఎవడని అనుకుంటే తేలిక, వాడికి వాడి భార్య వాళ్ళు ఒప్పుకోద్దు. కాబట్టి ఈ శక్తి మనకి లేదు, కానీ పరమాత్మ కాబట్టి ఆయనకు ఉన్నది, కాబట్టి ఆయనకి సంకల్ప బలం ఉన్నది. ఈవిడ భూలోకానికి వచ్చి మంచి తల్లిదండ్రులు ఎన్నుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈలోపు ఒక రోజున రాధాదేవి శ్రీకృష్ణ పూజ కోసం శ్రీకృష్ణుడికి అన్నిటికంటే బాగా ఇష్టమైన పుష్పాలు చెంగల్వలు. చెంగల్వ అంటే ఎర్ర కలువ పువ్వు అని అర్థం. చెన్ను అంటే ఎరుపు, చెన్ను కలువ చెంగల్వ అవుతుందన్నమాట. సంస్కృతంలో దాన్ని కోకనదమని రక్తోత్పలమని అంటారు. అమ్మవారు లలితాదేవి చేతిలో ఎప్పుడు ఎర్ర కలువ పువ్వు ధరిస్తుంది, అందుకే రక్తోత్పలం బిభ్రతి, ఎర్ర కలువ పువ్వుని ధరించి ప్రకాశించున్నది అని చెప్పారు. వీరు రోజు లలితా సహస్రనామం చదివేటప్పుడు సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం అని చెప్పారు. అందులో ఒక చేతిలో ఎర్ర కలువ పువ్వు ఉంటుంది ఆవిడికి. ఈ ఎర్ర కలువ పువ్వులతో శ్రీకృష్ణుడికి పూర్ణిమ నాడు పూజ చేస్తే ఐశ్వర్యం బాగా వస్తుంది. పూర్వకాలంలో ధనం బాగా కావాలనుకున్న వాళ్ళు ఎర్ర కలువలతో పూజించేవారు. ఈ కలువలతో తులసి ప్రతి పూర్ణిమకి కృష్ణుడిని పూజించేది. ఒక రోజున శ్రీకృష్ణుడి చెలికాడు సుధాముడు అని ఒక ఆయన ఉన్నాడు. వాడిని పిలిచి, రేపు పూర్ణిమ సందర్భంగా శ్రీకృష్ణ పూజకి ఎర్ర కలువ పువ్వులు తీసుకురా అని ఆజ్ఞాపించింది. ఏదో కారణంతో వాడు మర్చిపోయాట. అప్పుడప్పుడు ఈ మరుపు అనేది ఒకటి ఉంటుందిలేండి. ఫోన్ చేద్దాం అనుకుంటారు, మర్చిపోతారు. అరే చేద్దాం అనుకున్నానండి, మర్చిపోయామండి, ఈలోపు మీరు మా ఇంటికి వచ్చేసారని అండంలో మనమే. ఇది సృష్టి రహస్యం ఇదనమాట. అంటే ఆనాడు కూడా ఉంది. సాక్షాత్తు సుధాముడికే మరుపు ఉందంటే ఇంకా మనలాంటి వాళ్ళం మర్చిపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమున్నది. దాంతో పువ్వులు తేలేదు. రాధాదేవికి ఆగ్రహం వచ్చింది. ఆవిడకి ఆగ్రహం వచ్చింది అంటే అది నటన, గుర్తుపెట్టుకోండి. మనకు మళ్ళీ కోపాలు కావు. మనం చిన్న చిన్న వాటి కోపగిస్తాం. గట్టిగా కాఫీ అడిగితే ఇవ్వకపోతే చీచా అంటాం. కానీ వాళ్ళు ఆగ్రహిస్తే లోకానికి ఒక శ్రేయస్సు చేకూర్చడం కోసం అవుతుంది అన్నారు. మహాత్ముల కోపం లోక శ్రేయస్సు, పాపాత్ముల కోపం వాడికి చుట్టుపక్కల వాడికి కూడా ప్రమాదం. ఆవిడ వెంటనే కోపగించి, చెప్పిన పని చెప్పినట్టు సక్రమంగా చెయ్యక కార్తీక పూర్ణిమ పూజకి విఘాతం కలిగించావు, పాడు చేసావు గనక నువ్వు భూలోకంలో రాక్షసుడివై పుట్టు అని చెప్పించింది. వెంటనే వాడు గొల్లును గోలపెట్టి శ్రీకృష్ణుడికి నీకు దూరం ఎలా ఉంటాను తల్లు అని ఏడ్చాడు. కంగారు పడకు, నా చెలికెత్తి తులసిని శాపం పెట్టి భూలోకానికి పంపాను. నువ్వు కృష్ణాంశ స్వరూపుడివి, ఆమె నా అంశ. నువ్వు రాక్షసుడివై పుట్టి తులసికి భర్త అవుతావు. ఆ తర్వాత శాప విముక్తి పొంది తిరిగి మీ ఇద్దరు నా లోకానికి వస్తారు. ఇందుకే నిన్ను తొందరపడి చెప్పించాను, నువ్వు భూలోకంలో రాక్షసుడివై పుట్టుదువుగాక అన్నది.
అదిగో అప్పుడు ఈ సుధాముడు అనేవాడు భూలోకంలో జలంధరుడనే ఒకనొక రాక్షసుడికి కొడుగ్గా పుట్టాడు. అతనికి శంఖచూడు అని పేరు పెట్టారు. శుక్రాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు, మంత్రోపదేశం పొందాడు. ఒకనాడు శుక్రాచార్యుడు ఎప్పటికప్పుడు దేవతలు మనల్ని జయిస్తున్నారు, దేవతల నుంచి రాక్షసుల్ని రక్షించడానికి నీలాంటి వాడు సమర్థుడు నాయకుడు కావాలి, నీకు మృత్యువు లేకుండా వరం కావాలి, అది కావాలంటే బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి, వెళ్ళి మందర పర్వతం అనే ఒక పర్వతం ఉన్నది, అక్కడ కూర్చొని తపస్సు చెయ్యి అనగానే, మందర పర్వతం అంటే ఇప్పుడు మనకి మలేషియాలో ఉంది అది, అక్కడికి పోయి తపస్సు చేసుకో అన్నట్ట. ఈయన వెళ్ళాడు. శంఖచూడు బ్రహ్మ కోసం కఠోర దీక్షతో మహాతపస్సు చేశాడు. 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు మరణం లేని వరణం కరుణించు విధాత అన్నట్టు. ఇది మాత్రం కుదరదనైనా, ఎవడైనా భూలోకంలో పుట్టాక చచ్చి తీరవలసింది, ఇవాళ కాకపోతే రేపైనా. అది భూమి లక్షణం. అది భూమి అంటే పుట్టడం, పెంచడం, నాశనం చేయటం అనే 3 లక్షణాలతో ఉంటుంది. అది ఈ త్రికార్యాలు జరగకుండా కుదరదు. ఇంకేదైనా వరం కోరుకున్నాడు ఆయన. మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. మహావీర, జన్మవతాం అంటే జన్మించిన వాడికి మృత్యు మరణము ధ్రువం తప్పదు. పుట్టాడు అంటే వాడికి చావు తప్పదు. దేహేన సహజాయతే అన్నాడు పైగాది. దేహంతో పాటు మరణం కూడా పుడుతుంది. మనం ఎవడైనా పుట్టగానే పుట్టాడని సంతోషిస్తున్నాం, కానీ వాడి వెనకాల వాడి తోకలాగా, కుక్కకి తోకలాగా, పక్షికి రెక్కలాగా వీడి మరణం కూడా పుడుతుంది. అది అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా 100 ఏళ్ల తర్వాత అయినా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం, మరణం ప్రాణికి తప్పదు. అందుకే ఓ సంవత్సరం పెరిగి పుట్టినరోజు చేసుకున్నప్పుడల్లా ఆనందంతో హ్యాపీ బర్త్డే కాదు, వీడికి హ్యాపీ పైకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్కొక్క ఏడాది తగ్గిపోతుంది మనకి జీవితంలో, అది మర్చిపోయి ఊరికే సంతోషంగా గడిపేస్తాం. కానీ సంతోషంగా గడపద్దని కాదు, అక్కడ మనకి మృత్యువు దగ్గరకు వస్తుంది కనుక ఎంత బాగా మనం చేయవలసిన పనులు చేద్దాం, ధర్మకార్యాలు చేద్దాం, ప్రజలకు ఉపయోగపడేవి చేద్దాం. శరీరం విడిచిపెట్టినా 10 కాలాలు గుర్తుండే పని చెయ్యాలి అనుకోవాలి. అది మారేసి నేను బ్రతకాలి అనుకోవడం అది దండగా అసంభవం కూడా. కాబట్టి ఏదో ఇంకో వరం కోరుకోమనగానే వాడు బాగా ఆలోచించి, బ్రహ్మదేవ, చావు నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో నాకు అర్థం కావటం లేదు, కాకపోతే నాకు ఒక 2 వరాలు అడుగుతాను, ఆ 2 ఇయ్యి అన్నట్ట. ఓ తప్పకిస్తాను, ఏం కావాలో కోరుకో. మొదటిది, పరమపతివ్రత అయిన భార్య నాకు ప్రసాదించు అన్నాడు. తథాస్తు. ఇక 2వ వరం ఏమిటి? నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు లేకుండా వరం ఇయ్యి అన్నాడు. ఈయన తథాస్తు అన్నాడు. ఎంత తెలివినోడు వీడు. నా భార్య పరమపతివ్రతగా ఉండాలి, ఈయన తథాస్తు అన్నాడు. నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు లేకుండా ఉండాలి, అది తథాస్తి. అంటే బ్రహ్మగారి వాక్యం అసంభవం గనక పాడవడం, బ్రహ్మ ఇచ్చిన వరం తప్పదు గనక, నా భార్య పతివ్రతగా ఉంటుంది గనక నాకు చావు ఉండదు. చూసావా బ్రహ్మ, నువ్వు నాకు మరణం లేకుండా వరం ఇవ్వను అన్నావు, నేను పుచ్చుకున్నాను. నువ్వు ఇచ్చిన 2 ఏదో ఒకటి తప్పు అవ్వాలి, అవ్వడం కుదరదు అనగానే, నాయన నీ భార్య పరమపతివ్రతే, ఆవిడ కావాలని ఏం అవ్వదు, కానీ నువ్వు బుద్ధిగా ఉన్నంత వరకు ఈ వరం నిన్ను కాపాడుతుంది. తేడా వచ్చిందనుకో, నేను ఎటువంటి వరం ఇచ్చినా ఆ వరంలో ఏదో ఒక మర్మం కనిపెట్టి నీ అంతం చూసేందుకోసం ఒక దైవం ఉండనే ఉంది అని బ్రహ్మ అదృశ్యం అయిపోయాడు. వీడక్కడి నుంచి మంచి పతివ్రత అయిన భార్య ఎక్కడ దొరుకుతుంది? అయినా బ్రహ్మగారే చెప్పాడు కనుక ఆవిడని ఏ వెతుక్కోవాలా, ఆవిడే నన్ను వెతుక్కొస్తుందిలే అనుకుంటూ ఇంటికి బయలుదేరట శుక్రాచార్యుడికి విషయం చెబుదామని. అదిగో ఆ సమయంలో భూలోకంలో ధర్మధ్వజుడని ఒక మహారాజు గారిని వెతుక్కుని ఆయనకి కూతురుగా పుట్టింది తులసి. ఆవిడ చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంది. ఇతడు తపస్సు చేసి వస్తున్న సమయంలో ఓ మంచి తోట ఉంది వాళ్ళకి, ఇలాగ పెద్ద గార్డెన్, అందులో రకరకాల పువ్వులు ఉన్నాయి. ఆవిడకి ఎర్రని పువ్వులంటే బాగా ఇష్టం, తులసీదేవికి ఈ పువ్వులంటే చాలా ఇష్టం. అందుకే కాబోలు ఇవాళ ప్రత్యేకంగా ఏరుకోరి ఆ పూల సజ్జ అక్కడ పెట్టానే చెప్పానా, అమ్మవారు చేయించుకుంటుంది, గుర్తుపెట్టుకోండి మీలాంటి మంచివాళ్ళ చేత. ఎర్ర పువ్వులు అక్కడ పెట్టుకుని వాటితో పూజ చేద్దాం పరమాత్మకి అనుకుంది. ఈశ్వర భక్తురాలు ఆవిడ చిన్నప్పటి నుంచి. అందుకని పుష్పాపచయము అంటాం, అంటే పువ్వులు కోయుట. పువ్వులు కోసుకుంటూ ఉంటే అటుగా వచ్చాడు శంఖచూడు రాక్షసరాజు. చాలామంది ఎందుకో కానీ రాక్షసులు అంటే చాలా భయంకరంగా ఉంటారు అనుకుంటారు.
రాక్షసులు అందరూ భయంకరంగా ఉండరు, లేనిపోని గొడవ. రాక్షసుల్లో శంఖచూడు ఎర్రని రంగుతో ఉండేవాడు. హిరణ్యకశిపుడు ఎంత అందంగా ఉండేవాడో తెలుసునా అండి? హిరణ్యకశిపుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే హిరణ్యం అంటే బంగారం, హేమకశిపుడు హిరణ్యకశిపుడు అంటే బంగారపు రంగు కలిగినవాడు అని అర్థం. అతని రంగు చూస్తే బంగారంలో ఉండేదిట. హిరణ్యాక్షుడు మాత్రం ఒళ్ళంతా నల్లగా ఉండేది, చింతపండులాగా, పాత చింతపండులాగా. ఒక కళ్ళు మాత్రం బంగారపు రంగులో ఉండేవి. అందుకని హిరణ్య అక్షుడు, బంగారం వంటి కళ్ళు కలిగినవాడు. హిరణ్యం అంటే బంగారం అని మీ అందరికీ తెలుసున్నది. అందుకే గోభూ హిరణ్యదానాలు తరచుగా పూజల్లో హిరణ్యదానం చెయ్యి అంటే బంగారం దానం చెయ్యి అని. ఈ శంఖచూడు చాలా అందంగా ఉండేవాడు అనమాట, తెల్లగా మెరిసిపోతూ ఉండేవాడు. ఆయన అనుకోకుండా వరం పొంది శుక్రాచార్యుడి దర్శనానికి వెళుతూ ఈ ఉద్యానవనం దగ్గరకు వచ్చాడు. ఉద్యానవనంలో సుందరీమణి తులసి కనపడింది. ఈ మొదటి చూపుల్లోనే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ అంకురించిందిట. ఎక్కడైనా అంతే దిక్కుమాలన్నది. ఈ మొదటి చూపులు ఒక్కసారి సక్రమంగా పడ్డాయా ఇక ఆ తర్వాత వాళ్ళు వేరు చేయడం అవడం వల్ల కాదు. అసలు కులం ఏమిటి, గోత్రం ఏమిటి, మతం ఏమిటి, ఏ దేశం ఏ జాతి ఆలోచించరట ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ లేనప్పుడు ఈ ఆలోచనలన్నీ వస్తాయి. ఈ సుందరుని చూడగానే వాడు ఆశ్చర్యపోయి కాశిత్వం కళ్యాణి దైవీవా మానవీతిచ, ఓ కళ్యాణి, ఓ అందగత్తే, ఓ శుభప్రదమైన చరిత్ర కలిగిన దానా, కాశీ నీవెవరివి అని అడిగాడు. హూ ఆర్ యూ అని అడిగాడు. కొంచెం ఇంగ్లీష్ ఆన్సర్ వచ్చలేండి. దేవతా స్త్రీవా, మానవ స్త్రీవా, గంధర్వ స్త్రీవా? నీవు కాళ్ళు నేల మీద పెట్టి నడుస్తున్నావు కాబట్టి మానవ స్త్రీవి అని అర్థమవుతుంది. దేవతలకి అయితే కాళ్ళు నేల మీద ఆనవు. దేవతలకి కంటి మీద ఇలా రెప్పపాటు ఉండదు. రెప్పపాటుని నిమిషము అంటాం. ఇలా అస్తమాటు రెప్ప వేస్తాం కనుక మనందరం నిమిషులం. ఈ రెప్ప అలా వెయ్యరు కనుక దేవతలు అనిమిషులు, అంటే రెప్పపాటు లేనివాళ్ళు అని అర్థం. వాళ్ళకి ఇలాంటి దుమ్ము ధూళి డస్ట్ పార్టికల్స్ కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళు పాడవు. అందుకని వాళ్ళ కళ్ళు అలా తెరుచుకుని ఉంటాయి అన్నమాట. మనకి కనుక ఇది లేకపోతే కళ్ళు పోతాయి. అందుకని భగవంతుడు ఏ లోకానికి ఏది అవసరమో అది ఇచ్చాడనమాట. నువ్వు అనిమిషవు కాదు నిమిషవి అని అర్థమవుతుంది. ఎవరి అంటే ధర్మధ్వజుడని ఒక రాజుగారి కూతురునండి అంది. ఇంకే అయితే జలంధరుడనే రాక్షసరాజు కొడుకుని నేను, శంఖచూడుండి, పరమశివభక్తుడిని, నేను నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటామంటే నాకు మీరంటే ఇష్టం అనుకోండి, ఒక్క మాట మా నాన్నగారిని అడిగి చేసుకోండి, ఆయన కాదనరాడోయ్, ఇప్పుడే వెళ్ళండి అంది. ఒకవేళ సుందరి మీ తండ్రి గారు కాదంటేనో, మా తండ్రి గారు కాదంటే నేను ఉన్నాను కదండి, నేను నచ్చ చెబుతానులేండి అంది ఆవిడ. పూర్వకాలంలో ప్రేమించిన తల్లిదండ్రులకి చెప్పకుండా మాత్రం రహస్యంగా వివాహం చేసుకునేవారు కాదు. సంతకం పెట్టేసి వచ్చాక నాన్న చేసేసుకున్నాను అనేవారు కాదు, చెప్పి చేసుకునేవారు అన్నమాట. అందుకని ఈవిడ ఆ మాట అనగానే ఈయన వెళ్ళి మహారాజు గారిని, మహారాజా నీ కూతుర్ని ఇస్తావా అంటే ఆయన మారు మాట్లాడకుండా నా కుమార్తె ప్రేమించిన వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేస్తాను తప్ప వివాహం చేస్తున్నాను అన్నాడు. తులసి శంఖచూడులకి వివాహం అయ్యింది. శుక్రాచార్యుడి అనుగ్రహంతో సుఖంగానే ఉన్నారు. కొద్ది రోజులు బాగా సుఖంగా సాగుతున్నాక సంసారం ఒక రోజున శుక్రాచార్యులు పిలిచి, ఏమయ్యా నిన్ను తపస్సు చేసి వరాలు పొందమన్నది పెళ్లి చేసుకుని సంసారంలో అడుగు పెట్టడం కోసమా, మన రాక్షస జాతి కోసమా? మహావీరులైన అసురులంతా దేవతల చేతిలో చావు దెబ్బలు తిని నీరసించిపోతూ ఉంటే నువ్వు మాత్రం సుఖంగా సంసారంలో ఉంటావా అన్నట్ట. అయ్యయ్యో మర్చిపోయానండి, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అనగానే, మనందరికీ ప్రథమ శత్రువులు దేవతలు. ఏమి చేస్తావో నువ్వు ఇంద్రుడి మీదకి దండయాత్రకి వెళ్ళి వాడిని చితక్కొట్టి స్వర్గసింహాసనాన్ని ఆక్రమించు. మన రాక్షస లక్షణం ఏంటంటే మనం కష్టపడి సంపాదించకూడదు, సంపాదించిన వాడిని తన్ని వాడి దగ్గర నుంచి లాక్కోవాలి. అసలు కమ్యూనిస్టులు వీళ్ళు. వాళ్ళు సంపాదించరు, మీరు ఎక్కడ చూడండి. సంపాదించిన వాడి భూములు మాత్రం ఆక్రమించుకోవాలి, అదొక దుర్లక్షణం. కాబట్టి ఆ పని చేయమనగానే ఇష్టం లేదు నిజానికి శంఖచూడుడికి. అది మనం కష్టపడి మనం కూడా సామ్రాజ్యాభివృద్ధి చేసుకోవాలి, కానీ ఎవడి సామ్రాజ్యమో కూలగొట్టడం ఎందుకండి అన్నట్ట. నేను గురువుగారిని చెప్పాను అలా చెయ్యి అన్నాడు శుక్రుడు. ఇంకా గురువుగారి ఆజ్ఞని కాదనలేక స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. మహాపరాక్రమవంతుడు, పైగా బ్రహ్మవరాలు ఉన్నాయి కనుక ఇంద్రుడు కకావికలై ఓడి పారిపోయాడు. 27 సంవత్సరాలు ఇంద్రుడు అడవులలో బోయవాళ్ల పల్లెలలో గుడిసెలలో తలదాచుకున్నట్టు. పాపం తిండి లేక తెప్పలేక, సరిగ్గా యజ్ఞాలు లేవు, యజ్ఞాలు లేక భోజనం లేదు, అమృతం లేదు, వేళకింత కాఫీ ఇచ్చే దిక్కు లేదు. అక్కడేమో మీరు లేరు, దాంతో మధ్యాహ్నం పూట లంచ్ లేదు టెన్షన్గా. గిజగిజలాడిపోయి మహాబాధపడిపోయి ఒకనాడు దేవతలందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, బ్రహ్మదేవ ఏమిటి దురదృష్టం,
హాయిగా సుఖంగా స్వర్గంలో ఉండేవాళ్ళం. చూడు ఆ శచీదేవిని, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడియనేడు, కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు, త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగనేడు. ఎండమొహం ఏనాడు చూసి ఎరగని ఇంద్రుడి భార్య శచీదేవి ఇవాళ ఎక్కడుండాలో తెలియక ఎండలో పడితే శరీరం మాడిపోతూ ఉంటే బోయపల్లిలోకి వెళ్ళి ఆడవాళ్ళని బతిమాలుకుని, ఏమండి మీ ఇంట్లోకి రానివ్వకపోతే రానివ్వకపోయారు, హోమ్లెస్ నీడ్ వర్క్ అని బోర్డు పెట్టుకుని నేను తిరగలేను, అందుకని మీ అరుగు మీద, పూర్వం ఇంటికి అరుగులు ఉండేవి, చూరు కింద తల దాచుకుంటాను అని పలు పంచలను జాలిబడి ఎరేడు. ఎన్నో ఇళ్ల పంచల దగ్గర చేరి నీరసించిపోతోంది, దీనస్థితిని అనుభవిస్తోంది. గారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకులు జయంతుడి వంటి వాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక మార్గం ఉండాలి గనక బోయ పిల్లలతో పాటు నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రోహు కుర్రని బతుకుతున్నారు. ఇక 3 లోకాలని పరిపాలించిన నా సంగతి చూడు ఇంద్రుణ్ణి, నా సామ్రాజ్య వైభవం కోల్పోయి అడవుల్లో తిరుగుతున్నాను. దుర్మార్గుడు శంఖచూడు విజృంభించాడు, మా రాజ్యమంతా లాక్కున్నాడు, మాకు రాజ్యం లేదు, ఇల్లు లేదు, ఆహారం లేదు, యజ్ఞాలు లేవు, చివరికి మేమంతా నశించిపోతున్నాం. దేవతలు నశించిపోతే భవిష్యత్తులో ఇక మీ త్రిమూర్తుల ధర్మమే నశిస్తుంది, రక్షించమనగానే నేనేమీ చేయలేను, వాడికి వరాలు ఇవ్వడం వరకే నా వంతు, సంహారం నాది కాదు. ఈ సంహార కార్యక్రమం అటు విష్ణువో ఇటు శివుడో చెయ్యాలి. ప్రస్తుతం విష్ణువు కూడా కొన్ని కారణాల చేత వాడిని చంపలేడు, వెళ్ళి ఈశ్వరుణ్ణి మీరంతా ప్రార్థించండి అన్నాడు ఆయన. వెంటనే దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళారు, కైలాసం దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో తాండవ నృత్యం చేస్తున్నాడు శివుడు పార్వతితో. వీళ్ళు హఠాత్తుగా నందీశ్వరుణ్ణి వాళ్ళని తోసుకుని లోపలికి వెళుతూ ఉంటే వాళ్ళు కర్రలు తిరగేసి చితక్ కొట్టేశారు దేవతల్ని. లోపల నృత్యం జరుగుతూ ఉంటే అనుమతి లేకుండా వెళ్ళిపోతారా అని వెంటనే వీళ్ళు చని కైలాసద్వారము చేరి కుయ్యో ముర్రో అనే శబ్దం బాగా పోతన గారికి ఇష్టం. కుయ్యి అంటే మొర అన్నమాట. బావో రక్షించు రక్షించు అని అరిచారట. మేము ప్రాణం పోయి ఏడుస్తూ లోపలికి అడుగు పెడుతూ ఉంటే కాపలా వాళ్ళు లోపలికి రానివ్వకుండా కొట్టేస్తున్నారు, పరమేశ్వర రక్షించమనగానే ఆయన తాండవ నృత్యం ఆపి సతీ సమేతంగా బయటకు వచ్చి, నాయనలారా వాళ్ళని కొట్టకండి, అసలే ఇప్పటికే కష్టాల్లో ఉంటే మళ్ళీ మీరు కూడా వాళ్ళని లోపలికి వస్తున్న వాళ్ళని కొట్టేస్తున్నారంటే ఏం చేయమండి, దౌర్జన్యంగా మమ్మల్ని గంటుకు లోపలికి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు, అది ధర్మ విరుద్ధం కదా అన్నారట. సరే పరమేశ్వరుడు జాలిపడి వాళ్ళని నిమిరి కష్టం కాస్త తొలగించి, ఇంతకీ మీ కష్టం ఏమిటన్నాడు. ఏమిటంటావు, ఏమిటి స్వామి మెల్లిగా మాట్లాడతావు, అన్నీ తెలుసుండి శంఖచూడు మమ్మల్ని తరిమి వేశాడు, దాంతో దిక్కు మొక్కు లేక అల్లాడిపోతున్నాం, రక్షించమనగానే ఆ క్షణమే దేవతలకి నేను నాయకత్వం వహిస్తాను, నా ప్రమథగణాలతో వస్తున్నాను, శంఖచూడుని వధిస్తానన్నాడు ఆయన. వాళ్ళతో బయలుదేరాడు. వచ్చి కురుక్షేత్ర భూమి దగ్గర ఆగి శంఖచూడుడికి ముందు సందేశం పంపాడు. నాయన శంఖచూడ, దేవతల రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి, లేదా నాతో యుద్ధం చెయ్యి. యుద్ధం చేసి అన్యాయంగా పాడైపోవడం కంటే ధర్మ ప్రకారంగా నీ భూలోక రాజ్యం నువ్వు పరిపాలించుకుని స్వర్గరాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అంటే వాడు అప్పుడు మూర్ఖత్వం వచ్చేస్తుంది. ఇక ఒకసారి రాజ్యం జయించాక ఇమ్మంటే ఇస్తారటండి, ఆక్రమించుకున్నాక చైనా వాళ్ళు మన మానస సరోవరం ఆక్రమించారు, ఇప్పుడు ఇమ్మంటే ఇస్తారా? అలాగే నేను ఇవ్వను పొమ్మను, ఎవడైనా సరే యుద్ధం చేస్తానన్నట్టు ఆయన. దాంతో శివుడికి శంఖచూడికి ఘోర యుద్ధం ప్రారంభమైంది. అప్పటికి తులసి అననే అంది, పరమేశ్వరుడితో యుద్ధం ఎందుకండి, మన రాజ్యం మనకు ఉంది కదా చాలు, మా నాన్నగారి రాజ్యం మీ నాన్నగారి రాజ్యం భూలోకంలో చాలదా, మనకెందుకు ఈ దురాక్రమణ అంటే వినలేదు. నువ్వు ఉండగా నాకేమిటి, అబ్బే నువ్వే నాకు రక్ష, నువ్వు పతివ్రతగా ఉన్నంతకాలం నన్ను ఎవడో చంపలేడు, శివుడు కాదు కదా ఇంకో విష్ణువు ఏం చేయలేడు, నేను నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆయన. వెళ్ళి రండి అంది. 100 సంవత్సరాల కాలం శివుడితో యుద్ధం చేసేటవాడు. అంత పూర్వం ఏ యుద్ధం అంత భీకరంగా జరగల. శివుడు ఎన్నిసార్లు శూలంతో పొడిచినా ఆ శూలం దెబ్బ కూడా వాడికి తగలడం లేదు. దాంతో ఈశ్వరుడు ఆశ్చర్యపోయి, ఓరి బ్రహ్మదేవ నువ్వు గొప్ప వరం ఇచ్చావు, వరం నువ్విచ్చి మధ్యలో మమ్మల్ని ఇలా గెంటుతున్నావా అనుకుని శ్రీ మహావిష్ణువుని పిలిచాడు. శ్రీమన్నారాయణ ఏం చేస్తావో ఈ శంఖచూడు నా చేతిలో చచ్చేలా చెయ్యి, నేను యుద్ధం మాని వెళ్ళకూడదు, కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం
ఉపాయముతో ఇతని భార్య పతివ్రతగా ఉన్నావిడి పాతివ్రత్యం చేర్చవలసిన బాధ్యత నీది అన్నట్టు. నేను చూసుకుంటాను, మీరు యుద్ధం కానివ్వండి అన్నాడు ఈయన. ఆ క్షణమే అక్కడి నుంచి బయలుదేరి అచ్చం శంఖచూడు ఎలా ఉంటాడో అలా తయారయ్యాడు ఆయన. ఇంకా శంఖచూడు డిటో. ఇంటికి రాగానే తులసి ఆశ్చర్యపోయి కాళ్ళు కడిగి భర్తకి కాళ్ళు కడగడం అని ఒక ప్రక్రియ ఉండేది లేదు. అంచేత భర్త గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుని, ఏమండి యుద్ధంలోంచి ఎలా వచ్చేసారండి, శివుడు ఎలా వదిలేడండి అన్నది. తులసి, ఏం చెప్పమంటావు, నీ మీద నాకు వ్యామోహం కదా, నువ్వేమో యుద్ధం వద్దన్నావు కదా, భార్య మాట కాదన్నవాడు భర్త ఎలా అవుతాడు, అందుకని నేను శివుడికి నమస్కరించి యుద్ధం వద్దేమొద్దు, మీరు దారిని మీరు వెళ్ళిపోండి, స్వర్గరాజ్యం తిరిగి దేవతలకి ఇచ్చేస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను అన్నాడు. ఆవిడ ఆనందపడిపోయి, ఎంత మంచివారండి, భార్యని ఎంత ప్రేమిస్తున్నారండి, మీలాగా అందరూ భార్యని ప్రేమించి యుద్ధాలు మానేస్తే ఎంత బాగుండు అని. అమ్మయ్య, ఈశ్వరుడితో విరోధం పోయింది, దేవతలకి రాజ్యం ఇచ్చారు, ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు, నా మంగళసూత్రం గట్టిగా ఉంటుంది అనుకున్నది. ఇక అక్కడి నుంచి తన భర్తే అనుకుంది ఆవిడ. ఈయన కూడా అసలు భర్త కంటే ఇంకా బాగా నకిలీ భర్తలు బాగా నటిస్తారట. ఒక్కోసారి చూడండి, దొంగ నోట్లు ఉంటాయి, అవి దొంగ నోట్లు, అసలు దొంగ నోట్లు మామూలు ఒరిజినల్ నోటు కంటే కూడా ఇవి ప్రమాదకరంగా ఉంటాయి అన్నమాట. అలాగే స్వామివారు ఆమెతో ఎంతో ప్రేమగా ఉద్యానవనాల్లో తిరిగాడు, పర్వతాల మీద తిరిగాడు. ఒక్కసారి మారు రూపంతో ఆవిడతో కాపురం చేయడంతో ఈ పాతివ్రత్య శీలభంగం అవడంతో అక్కడ ఈశ్వరుడు వెంటనే శిరస్సుని ఖండించేశాడు శంఖచూడిది. శంఖచూడి తల తెగిపోయింది, రాక్షసులంతా సర్వనాశనం అయిపోయారు. ఇదేమీ ఈవిడికి తెలియదు, తన భర్తే అనుకుంటోంది విష్ణు అని. ఒక రహస్యం ఉంది, ఎంతటి మంత్రవేత్తకైనా నిద్రపోతున్నప్పుడు అసలు రూపం వచ్చేస్తుంది. ఒక రోజున తులసీదేవితో పాటు పానుపు మీద నిద్రపోయాడు విష్ణువు. అర్ధరాత్రి వేళ తులసికి ఎందుకు మెలకు వచ్చింది. చూస్తే పక్కన శంఖచక్ర గదా పద్మాలతో 4 భుజాలతో విష్ణువు కనబడ్డాడు. ఒక్క క్షణం నిశ్చేష్టురాలైపోయింది. వెంటనే అతన్ని లేపి, ఎంత మోసం చేసావు, నువ్వు పరమాత్ముడు అనుకున్నాను, నా భర్త రూపంలో వచ్చి శీలభంగం చేసావు, అంటే నా భర్త ఎప్పుడో చచ్చిపోయాడు అనమాట, అది కూడా తెలియకుండా చేసావు, కనీసం ఓ మహిళ ముట్టూరు కూడా లేకుండా చేసేసావు అని ఆగ్రహోదగ్గురాలైతే ఆయన చిరునవ్వు నవ్వి, తులసి ఏం చేయమంటావు, నీ భర్త చేసిన పాపాలు అన్నీ ఇన్నా, మొత్తం లోకాలను హింసించాడు, దేవతల్ని హింసించాడు, ఈశ్వరుడితో యుద్ధం చేశాడు, అతన్ని చంపాలంటే ఎంతకంటే మాకు మార్గం లేదు, బ్రహ్మగారు ఎన్ని గొప్ప వరాలు ఇచ్చినా ఆ వరాలని భంగం చేసే తెలివితేటలు మా దగ్గర ఉంటాయి, అంచేత నేను ఆ శంఖచూడు రూపంలో వచ్చాను, ఏమనుకోద్దన్నాడు. కాకపోతే భర్త చచ్చిపోతే ఏమనుకోద్దంటే ఊరుకుంటుంది ఆవిడ. ఇంత గొడవ అయ్యాక అప్పుడు కోపంతో, నువ్వు నవనీత హృదయుడివి అని వేదాలు చెప్పాయి, నారదుడు కూడా నువ్వు చాలా మనస్సులో మాత్రం ప్రేమ నింపుకున్నవాడివి, పైకి కఠినం నటిస్తావు అన్నాడు. కాదు కాదు, నీ మనస్సు శరీరం అంతా కఠినమే, నువ్వు బండరాయి లాంటి వాడివి, నేను నిజంగా పతివ్రతని, కావాలని నీతో కాపురం చేయలేదు, కాబట్టి నా పాతివ్రత్య మహిమతో నిన్ను శపిస్తున్నాను, ఈ క్షణం నుంచి నువ్వు పాషాణం అయిపోదువుగాక అని శపించింది. ఆయన చిరునవ్వు నవ్వి, వేరేదానా, దీనికోసమే ఎంతసేపు నిన్ను రెచ్చగొట్టాను, నీ వాక్కు చాలా శుద్ధి అయ్యింది, నీ మాటను నేను పూర్తిగా పరిపాలిస్తాను, నీ శాపాన్ని అనుభవిస్తాను, ఇప్పుడు నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నీ పూర్వజన్మ నీకు గుర్తొస్తుంది అన్నాడు ఆయన. అప్పుడు గుర్తుకొచ్చి దేవుడికి, ఈ శంఖచూడు సుధాముడు తాను గోలోకంలో రాధాదేవి చెలికెత్తి తులసి శాప విముక్తిలా జరుగుతుంది అని రాధ చెప్పింది, అది నిజమైందనుకుని, పరమాత్మ చాలా పెద్ద పొరపాటు చేశాను, తొందరపడి నిన్ను శపించాను, నువ్వు రాయి అయిపోతే లోకాలు ఎలా నిలబడతాయి అంటే, నీతో కాపురం చేసిన ఈ శరీరం భూలోకంలో రాయిగా వదిలిపెట్టేస్తాను, నా పరమాత్మ స్వరూపాన్ని తిరిగి గోలోకానికి పట్టుకుపోతాను, నీ శాపము నిజం అవుతుంది, నేను తిరిగి నా రూపము పొందుతాను, ఇక నువ్వు లోకానికి మహోపకారం చెయ్యాలి, అందుకే నేను రాధా కలిసి ఇంత గొప్ప లీల చేశాను, నాటకం ఆడాము, నువ్వు ఈ క్షణమే నీ శరీరాన్ని విడిచిపెట్టేయి, నీ శరీరము గండకి అనే పేరుతో నదిగా మారిపోతుంది, ఆ నదిలో నా శరీరాన్ని రాయిగా విడిచిపెడతాను, ఈ రాయి సాలగ్రామము అనే పేరుతో ప్రజలకి పూజార్హతని ఇస్తుంది, అందుకే ఇప్పుడు విష్ణుమూర్తి శరీరమే సాలగ్రామం అంటే. ఇక నీ తల వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన వృక్షాలుగా మారతాయి, అవి తులసి అనే పేరుతో మొక్కలుగా మారతాయి, వాటిని ప్రజలు పూజిస్తారు. ఇక నీ పాదాలకు ఉన్న గోళ్ళు భూలోకంలో ధాత్రి అనే పేరుతోటి వృక్షంగా మారుతుంది, అంటే ఉసిరి చెట్టు,
నీ కాలిగోళ్ళేమో ఉసిరి చెట్టుగా, నీ తల వెంట్రుకలు తులసి మొక్కలుగా, నీ శరీరం నదిగా లోకానికి ఉపకారం చేస్తుంది, శరీరం విడిచిపెట్టే అన్నాడు. ఆ క్షణమే తులసి తన శరీరాన్ని విడిచిపెట్టింది. ఇప్పుడు నేపాల్లో పుట్టినది అదే అన్నమాట. వాళ్ళ అసలు సామ్రాజ్యం అంతా అక్కడే ఉంది, శంఖచూడుడిది. ఇప్పటికి కూడా నేపాల్లో శంఖచూడ సామ్రాజ్యం ఉంది. మీకు వీలుంటే పశుపతినాథ స్వామివారి ఆలయం దగ్గర ఆ ప్రాంతం అంతా వాళ్ళ సామ్రాజ్యమే. ఒకప్పుడు శంఖచూడు పరిపాలించాడు. శంఖచూడికి విగ్రహం ఉంది అక్కడ. చాలామంది వెడతారు తీర్థయాత్రలకి. ఏదో వెళ్ళాం, ఆ శివుడికి ఇలా దండం పెట్టాం, వచ్చేసాం అంతే. ఏమీ చూడకుండా వస్తే ఉపయోగం ఉంది? ఎంతసేపు ఎందుకు వస్తుందో తెలియదు. కానీ మానవునికో లక్షణం, దేవుడి దర్శనం ఎప్పుడు అయిపోతుందో హోటల్లో పడిపోయి కాఫీలు తాగేద్దాం, ఇడ్లీలు తినేద్దాం, దోశలు 5-6 దోశలు ఇంట్లో వేసుకోరు, తిని మొహం మొత్తదో, అయినా అక్కడికి వెళ్ళాక కూడా మళ్ళీ తినాల్సిందే. కాబట్టి అదొక లక్షణం అంతే. యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి చూడాలో ముందు బాగా తెలుసుకుని బాగా పరిశీలించి చూసి తీరాలి అని చేస్తారు అనమాట. అక్కడ శంఖచూడుడికి ఆలయం కూడా ఉంది, పశుపతినాథ ఆలయం దగ్గర. ఆ సామ్రాజ్యం అక్కడ తులసి శరీరం గండకి అనే పేరుతో పరవళ్ళు తొక్కుతూ నదిగా ప్రవహించింది. అద్భుతమైన దివ్య నది. ఎప్పుడు నేపాల్ వెళ్ళినా ఒక్కసారైనా గండకి నదిలో స్నానం చేయండి. ముఖ్యంగా ముక్తినాథ్ దగ్గర బాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అయినా అందులో స్నానం చేస్తే సకల రోగాలు పోతాయి, చర్మ రోగాలు పోతాయి, కాంతి వస్తుంది, ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. నదులలో స్నానం హాయిని ఇస్తుంది, ఆహ్లాదం ఇస్తుంది. అందులో శ్రీ మహావిష్ణువు ఆవిడ శాపవశాత్తు తాను పొందిన పాషాణ రూపాన్ని విడిచిపెట్టేశాడు. ఆ పాషాణములు శంఖచక్రాదులతో, ఛిద్రాలు అంటే రంధ్రాలతో సాలగ్రామాలనే పేరుతో ఎప్పుడు కూడా దొల్లు కూస్తూనే ఉంటాయి. మళ్ళీ సాలగ్రామాలు కూడా 3 రకాల సాలగ్రామాలు ఉన్నాయి. విష్ణు సాలగ్రామం, రుద్ర సాలగ్రామం, బ్రహ్మసాలగ్రామం అంటారు. ఈ 3 కూడా కొంచెం అనుభవజ్ఞుల ద్వారా చూసుకుని ఇళ్లలో పెట్టుకోవడం మంచిది. అసలు తీర్థం అంటే ఏమిటనుకుంటారు? గుడిలో తీర్థం ఇచ్చేటప్పుడు మొట్టమొదటి చెప్పే మంత్రమే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం అని మంత్రం చెప్పేటప్పుడు ముందు సాలగ్రామ శిలావారి. అందుకే పూర్వం తీర్థం ఇచ్చేటప్పుడు ఆ తీర్థంలో ఒక సాలగ్రామ శిల పెట్టేవారు. సాలగ్రామ శిల మీద పడిన ఈ తీర్థమే పాపహారి, పాపములను హరించునది. విశేషత అన్నాడు పైగా. విశేషత అంటే 2 అర్థాలు. మహాపాపాలు, కొన్ని విశేష పాపాలు ఉన్నాయి, నోటితో చెప్పలేని మహాభయంకర పాపాలు మానవులు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటారట. ఈ పాపములను హరిస్తుందని ఒక అర్థం. విశేషత అంటే పర్టిక్యులర్లీ అని కూడా అర్థం అనమాట. ప్రత్యేకముగా కొన్ని పాపములను తొలగిస్తుంది అని కూడా అర్థం. అంత గొప్ప తీర్థం అది. మనం తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తే ఆయువు తగ్గిపోతుంది అని. మనం చేసే పాపాల వల్ల బ్రహ్మదేవుడు మన నుదుట ఏమి ఆయువు రాసినా అంతకాలం బ్రతకం. ఒక వ్యక్తి జాతకరీత్యా వీడు 85 ఏళ్ళు బతుకుతాడు అని ఉందనుకుందాం జాతక ప్రకారం. కానీ 85 ఏళ్ల లోపు కూడా చచ్చిపోవచ్చు. ఎందుకంటే మనం చేసే పనుల వల్ల. అందులో ముఖ్యంగా లోకద్రోహం చేసిన, బ్రహ్మహత్య చేసిన, శిశుహత్య చేసిన, చిన్నపిల్లలు తీసుకుపోయి అమ్మేసిన, ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు ధరించిన, వీటి వల్ల ఆయువు హరిస్తుంది. గుర్తుపెట్టుకుంటే తగదంజు చెప్పులు ధరియంప. పక్కవాడి చెప్పులు, బాత్రూమ్ చెప్పులను అందరూ అదే ధరిస్తూ ఉంటే కూడా ఆయువు తగ్గుతుందని చెప్పారు. అయ్యి బాబోయ్, ఎంత పని జరిగిందంటే ఇప్పుడు ఈ పురాణం విన్నారు కనుక ఆ పాపం పోతుంది, కంగారు పడకండి. ఇప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? దీనివల్ల ఆయువు తగ్గిపోతుందిగా. ఈ ఆయువు తిరిగి రావడం కోసమని ఈ తీర్థం తీసుకోవాలి. అందుకనమాట అకాల మృత్యుహరణం అని మంత్రంలో చెప్పారు. అకాలములో అనగా ఆయువు తీరకుండా మేము పాపాల వల్ల తొందరగా చచ్చిపోయే స్థితి వస్తే ఈ తీర్థం తీసుకోవడం వల్ల మా ఆయువు తిరిగి వస్తుంది. అకాల మృత్యువుని ఈ తీర్థం హరిస్తుంది. దుర్యోధనుడికి 128 ఏళ్ళు ఆయువు రాశాడు బ్రహ్మ. కానీ వాడు 60వ ఏట చచ్చిపోయాడు. ఇంకా 68 ఏళ్ళు ఆయువు మిగిలుండగా చచ్చిపోయాడు యుద్ధంలో. కారణం ఏమిటో భాగవతంలో ప్రథమ స్కంధంలో ప్రారంభంలో చెప్పారు. పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచద్గర్వులధార్త రాష్ట్రుల అనిన్ చంపించి గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మసూనునకు. ద్రౌపదీదేవి జుట్టు ముడిపుచ్చుకుని ఈడ్పించిన మహాపాపంతో కౌరవులకి 68 సంవత్సరాల ఆయువు నశించి 60వ ఏట యుద్ధరంగంలో వాళ్ళంతా చచ్చిపోయారు వరుసగా. ఒక రోజులు తేడా. 18 రోజులు కదా మహాభారత యుద్ధం జరుగుతా. ఈ 18 రోజుల్లో 1వ రోజు మొదలుకొని చివరి రోజు తర్వాత వరుసగా కౌరవులు చచ్చారు. ఆఖరి 18వ రోజు దుర్యోధనుడు తొడలు విరిగి కుప్పకూలి కింద పడి మరణించాడు.
కాబట్టి మన పాపాలతో మనం ఆయువుని కొంత తగ్గించుకుంటున్నాం. ఈ తగ్గించుకున్న ఆయువు తిరిగి రావడం కోసం గుడికి వెళ్ళి ఈ సాలగ్రామంతో కూడిన తీర్థం సేకరించాలి. అందుకని తులసి ఆయన్ని అంత ప్రత్యేకంగా చెప్పించిందనమాట. అనేక శుభ ఫలితాలు ఇస్తాయి. చాలామందికి తెలియక సాలగ్రామం ఇంట్లో ఉండకూడదని, అది ఉంటే ఏదో మడి ఉండాలని. సాలగ్రామాన్ని బయట ఉన్నవాడు ముట్టుకోకూడదు, మైలో ఉన్నవాడు ముట్టుకోరాదు. ఇంట్లో ఉండకూడదు అని ఎవడు చెప్పాడో కానీ వాడు ఉట్టి మోసగాడు. అటువంటి నమ్మకండి, అశాస్త్రీయం, అవి శాస్త్ర ప్రమాణాలు కాదు. కాబట్టి భక్తితో ఇంటిలో పెట్టి పూజించుకోవచ్చు. ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదని ఎవడో చెబుతాడు. ఎక్కడుంది అది? కిం బహూక్తేన మునయః స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః అని శివపురాణంలో విద్యేశ్వర సంహితలో 3వ అధ్యాయంలో శ్లోకం ఇది. నందీశ్వరుణ్ణి కొంతమంది ఋషులు అడిగారు, ఏమండి శివలింగాన్ని ఆడవాళ్ళు కొందరు ముట్టుకోకూడదని, కొంతమంది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదని అంటున్నారు, శివలింగాన్ని ఎవరైనా ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అని ఋషులంతా కలిసి నందిని అడిగారు. అడిగింది సాక్షాత్తు నందీశ్వరుణ్ణి. అప్పుడు ఆయన ఈ శ్లోకంతో సమాధానం చెప్పాడు. కిం బహూక్తేన మునయః, ఎందుకండి ఇన్ని ప్రశ్నలు, ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణాం అపి తథా అన్యతః, ఆడవాళ్లకే కాదు అందరికీ అని ప్రత్యేకంగా చెప్పాడు. అధికారోస్తి సర్వేషాం, సర్వేషాం అంటే అందరికీ, అధికారః అస్తి, అందరికీ అధికారం ఉంది. ఎందులో ఉంది అధికారం? మళ్ళీ శివలింగార్చనే ద్విజాః, ఓ ఋషులారా, శివలింగాన్ని ముట్టుకుని మీ ఇంటిలో పూజ చేయడానికి ఆడ మగ అనే తేడా లేదు, కులమతాలతో సంబంధం లేదు. ప్రతి వ్యక్తి భక్తి కలిగిన వాడు ఎవడైనా పూజించవచ్చు. శివలింగాన్ని పూజించడానికి ముట్టుకోవడానికి అర్హత ఏమిటంటే కేవలం భక్తి అని చెప్పాడు ఆయన. ఒక్క ధ్వజస్తంభం ఉన్నది, యంత్రం వేసిన లింగాల దగ్గరికి మనం ఎలాగో వెళ్ళాం, అర్చకులే పెడతారు. అలా కాకుండా ఇళ్లల్లో శివలింగం ఉండకూడదనే భ్రమను తొలగించుకుని మీ ఇంటిలో శివలింగాన్ని స్థాపించి స్వయంగా తాకి అభిషేకం చేసి తుడిచి దాని మీద తులసీ దళం పెడితే వద్దంటే ఉద్యోగం వస్తుంది. శివపురాణంలో శివుడికి తులసి అంటే ఎంత ఇష్టమో చెప్పారు. ఎవరికైనా నిత్యం ఒక పని చేసి బతకాలనే కోరిక ఉంటే, పని చేసి బతకడం అంటే ఉద్యోగం అనమాట వాటి మాటలో చెప్పాలంటే, అలాంటి వాడు 40 రోజుల పాటు రోజు ప్రొద్దుటి పూట శివలింగాన్ని నీళ్లతో అభిషేకం చేసి తుడిచి విభూతి పెట్టి 108 తులసీ దళాలతో కానీ 27 తులసీ దళాలతో కానీ 9 తులసీ దళాలతో కానీ పూజిస్తే 41వ రోజు కల్లా ఉద్యోగం వెతుక్కుని వస్తుంది, మంచి ఉద్యోగం. అంత గొప్ప స్థితి చెప్పారు. కాబట్టి తులసి అంటే ఈశ్వరుడికి కూడా చాలా ఇష్టం, చాలా గొప్పదనమాట అది. మొత్తం మీద సాలగ్రామాన్ని మీ అందరూ ఇళ్లలో శుభ్రంగా పెట్టుకోవచ్చు. ఇక ఆవిడ శరీరం గంటకినది అయిపోయిందిగా, ఇప్పుడు ఆవిడ కాలిగోళ్ళన్నీ కలిసి భూలోకంలో ఉసిరిక చెట్టుగా మారాయి. అవి కూడా పచ్చడి పెట్టుకునే పెద్ద ఉసిరి అనమాట. మళ్ళీ 2 రకాల ఉసిరి ఉన్నాయి, అందులో పచ్చడి పెట్టుకునే ఉసిరి. ఈ ఉసిరిక చెట్టుని సంస్కృతంలో ధాత్రి వృక్షము అంటారు. ఈ చెట్టుకి అన్ని మాసాల్లోకి కార్తీక మాసం చాలా పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం. కార్తీక మాసంలో ఇంటిలో కానీ తోటలో కానీ ఎక్కడో చోట ఉసిరి చెట్టు వేసుకుని దాని కింద భోజనం చేస్తే రాధాకృష్ణుల దివ్య అనుగ్రహం లభించి తీరుతుంది, సంపదలు వచ్చి తీరుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉసిరి చెట్టు కింద కొన్ని పనులు చేయకూడదు. ఏమిటది? మసాలాలు భోజనం చేయకూడదు, మాంసాహారం దాని కింద తినకూడదు, దాని కింద మద్యపానం చేయకూడదు, ఎంత మనస్సు నాలుక లాగుతున్నా దాని కింద అని కాల్చకూడదు, ధూమపానం చేయకూడదు. ఈ ధూపం ఇమ్మన్నారు తప్ప నిత్య ధూపదీప నైవేద్యం అంటే ఈ ధూపమా అంటే అది ఈ ధూపం పాపం. ఆ ధూపం అయితే మనకి రకరకాల శుభాలను కలిగిస్తుంది. కాబట్టి చెట్టు కింద అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట మళ్ళీ ఎందుకు ఎంత గట్టిగా చెబుతున్నానంటే బ్రహ్మవైవర్త పురాణం దేవీ భాగవతంలో మన కలియుగ మానవుల లక్షణాలు తెలుసు కనుక కార్తీక మాసంలో వనభోజనం, దాన్ని ఇంగ్లీష్లో గార్డెన్ పార్టీ అని పేరెట్టి దాని కింద చేరి బిర్యానీ ప్యాకెట్లు తినటువంటి వీడి కర్మ. కాకపోతే వరి అన్నం తినమంటే బిర్యానీ తినమనే. పులిహార దధ్యోదనం వంటి పవిత్ర పదార్థాలు తప్ప మసాలాలతో కూడిన చెత్తా చెదారం తిని నానా రకాల పాపాలు చేయకూడదు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఆ వీడు ఏదో ఇలా చెబుతాడులే అని. చేసి చూడండి, దాని పాపం ఎప్పుడోకప్పుడు అనుభవిస్తారు, అనుభవించినప్పుడు తెలుస్తుంది. ఒక ఆయన ఉండేవాడు మా గణపురంలో, దేవుడు లేడు దెయ్యం లేడు, దెయ్యాలు అస్సలు లేవు పొరపాటున తెగ మాట్లాడేవాడు. ఒకసారి ఏం జరిగింది, ఆయన అర్ధరాత్రి వేళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఏదో ఎదురుగుండా ఆయన ఇంటి అరుగు మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి రాత్రిపూట ఎంత ధైర్యంగా కూర్చున్నారు, మీలాంటి వాళ్ళు కావాలంటే నాకు. ఈ మనుషులకి అన్ని అజ్ఞానపు లక్షణాలే, దెయ్యాలు ఉన్నాయి అంటారు,
నా మటుక్కి నాకు ఆ నమ్మకం లేదు, అందుకే రాత్రిపాటు దర్జాగా బయటకు వచ్చాను. మనలో మనమాట మీరు కూడా దెయ్యాలున్నాయని నమ్ముతున్నారా లేదంటారా అంటే, బతికున్నప్పుడు నేను కూడా దెయ్యం ఉందంటే నమ్మలేదు అని మాయమైపోయాడు వాడు. వీడు డామని పడ్డానికి లేస్తే ఒట్టు, వీడు తీసుకుపోయారు శ్మశానాన్ని. అదనమాట వాడు చెప్పిన సలహా. కాబట్టి బతికున్నప్పుడు ఎవడో అంత తేలిక నమ్మడు, చచ్చాక నమ్మితే అప్పుడు ఉపయోగం లేదు. యమధర్మరాజు పట్టుకుపోయాక బాబోయ్ భూలోకంలో పద్మాకర్ గారు పురాణం చెప్పినప్పుడు వినలేదురా, ఉసిరి చెట్టు కింద పలావు తినొద్దంటే కావాలని అలావు పలావు చేసుకు తిన్నాను అని ఆ తర్వాత ఎంత అలో లక్షణాన్ని ఏడ్చినప్పుడు ఉపయోగం ఉండదు కనుక కొన్ని జాగ్రత్తలు వహిస్తే నష్టం ఉంది. ఒక దేశానికి వెళ్ళాం, ఆ దేశపు నియమాలు పరిపాలిస్తున్నావా లేదా? అలాగే చెట్లకి ప్రకృతికి కూడా ఒక నియమం ఉన్నదనమాట. ఆ ప్రకృతి నియమాన్ని వికృతి చేయకూడదు. కాబట్టి అక్కడ పవిత్రాన్నమే పవిత్రాన్నంబు కుడుతున్నది నరవరేణ్య అని మార్కండేయ పురాణంలో చెప్పారు. ఇక ఆ తర్వాత ఆవిడ తల వెంట్రుకలు తులసి మొక్కలుగా మారాయి. ఇక్కడే ఉంది తమాషా. తులసి తల వెంట్రుకలు అన్నీ ఒకే రంగులో ఉండేవి కాదట. ఒక్కొక్కడికి భగవంతుడు జుట్టు ఒక్కొక్క రకంగా ఇస్తాడు. ఒక్కొక్కడి జుట్టు ఎర్రగా ఉంటుంది, ఒక్కొక్కడి జుట్టు తెల్లగా ఉంటుంది, ఒక్కొక్కడి జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుంది, ఒక్కొక్కడికి జుట్టే ఉండదు. అదే వారి వారి అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఈవిడ తల వెంట్రుకల్లో కొన్నేమో శ్వేతంగా తెల్లగా ఉండేవిట, కొన్ని ఎర్రగా ఉండేవి, కొన్ని బాగా నల్లగా ఉండేవి. ఇలా రకరకాల రంగులు 108 రకాల రంగుల్లో ఉండేవాడు తల వెంట్రుకలు. ఈ తల వెంట్రుకలన్నీ వెంటనే భూమి మీద మొక్కలుగా మారాయి. అవే శ్వేత తులసి, తెల్లని తులసి, రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, అర్క తులసి, సోమ తులసి, కుజ తులసి, మహేంద్ర తులసి, శచీ తులసి, ఇలా 108 ఉన్నాయి ఏకంగా. కేవలం ఏవో 4-5 తులసులు చెప్పుకుని మనం ఓహో అనుకుంటున్నాం కానీ 108 రకాల తులసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏం తులసో తెలియదు, ఇది శానోజే తులసి అనుకున్నాం కాసేపు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క పేరు వస్తుందన్నమాట తులసికి. ఇది మాధవి తులసి, అది శానోజే తులసి అంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది. మాధవి అంటే లక్ష్మి అని కూడా అర్థం కదా, మరి చేత లక్ష్మీ తులసి అనమాట, మాధవి తులసి ఈవిడ. ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క తులసి, ఇన్ని రకాల తులసులు ఉన్నాయి వీటికి. ఆవిడ తల వెంట్రుకల్లో ఇన్ని రంగులు ఉండడం వల్ల ఆవిడ ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క ఆలోచన చేయటం వల్ల ఇన్ని తులసి మొక్కలు ప్రత్యక్షమయ్యాయి. అదిగో అప్పటి నుంచి ఇళ్లల్లో తులసిని పూజించడం మొదలుపెట్టారు. తర్వాత ఆవిడ శాప విముక్తి పొందింది, గోలోకానికి వెళ్ళిపోయింది. ఆవిడ కథంతా మనకు అక్కర్లేదు కానీ ఇక ఇక్కడి నుంచి తులసి మహిమని అత్యద్భుతంగా చెప్పారు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కటి అనమాట. గృహ ప్రాంగణంలో తూర్పు వైపున కనుక తులసి ఉంటే వాస్తు దోషాలు చాలా వరకు నశిస్తాయి. తెలుసో తెలియకో కొంతమంది పాదాలు పెడితే ఇల్లు పాడైపోవడం మొదలవుతుంది. అదే ఇప్పుడు మన వాళ్ళు ఈ మధ్యన కొత్తగా పేరెట్టారు ఐరన్ లెగ్ అని. అంచేత ఆ ఇనప పాదాలు ఉంటాయి. ఏమిటో తెలియదండి, నిజంగా కొంతమంది అడుగు పెడితే ఆ క్షణం నుంచి ఇంటికి అంత దరిద్రం పట్టుకుంటుంది. కొంతమంది మహానుభావులు అడుగు పెడితే ఇల్లు ఎంతో సుఖంగా ఉంటుంది. అందుకే పూర్వం మన ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి రండి బాబోయే నీళ్లు బయట పెట్టేవారు. నీ పాద ధూళి పడితే మా ఇల్లు ధూళిలో కలిసిపోకూడదు నాయన, ధూళి బయట వదిలించుకుని లోపలికి రా అని. అదే మహాత్ములు అలా కాదు, పౌరాణికుల్ని మీ పాదధూళి మా ఇంట్లో పడితే మా ఇల్లు పవిత్రం అవుతుంది అని పిలిచేవారు అన్నమాట. కాబట్టి కొందరి పాదధూళితో గృహానికి కొన్ని అరిష్టాలు వస్తాయి. అటువంటి అరిష్టాలు ఈ తులసి తూర్పు దిక్కున ఉంటే తొలగుతాయి. ఆగ్నేయ దిగ్భాగంలో, ఇంటికి ఆగ్నేయంలో అంటే సౌత్ ఈస్ట్ కార్నర్, అది అక్కడ కనుక తులసి ఉందంటే దానివల్ల తెలుసో తెలియకో పితృదేవతలకి తద్దినం పెట్టకపోతే ఆ దోషం పోతుంది. తద్దినం పెట్టకపోవటం వల్లే వంశాల్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. నైరుతి దిగ్భాగంలో కనుక ఇది ఉంటే ఇంటిలో అంతఃపురం ఎముకలు ఉండడం వల్ల, భూమిలో కనుక ఎముకలో లేకపోతే తల వెంట్రుకలో ఇలాంటివి ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి సుఖంగా ఉండదు. ఇటువంటి దుశ్శకున ప్రకరణాల దోషాలన్నీ తొలగిపోతాయి. తరచుగా వీలున్నప్పుడు తులసికి హారతిరిస్తే దానివల్ల చాలా లాభం. ఒక్క తులసీ దళంతో హనుమంతుణ్ణి సంతృప్తి పరిచినంత తేలికగా ఈ సృష్టిలో ఇంక దేంతోటి ఆయన సంతృప్తి పొందడట. ఒకప్పుడు మహాయుద్ధం అయిపోయాక, రామరావణ యుద్ధం అయిపోయాక, సీతాదేవి అగ్నిప్రవేశ ఘట్టం అంతా పూర్తయ్యాక రాముడు పట్టాభిషేకానికి అయోధ్య నగరానికి వచ్చాడు. నందిగ్రామం నుంచి పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది. సీతాదేవి పట్టాభిషేకం అయిపోయిన 9వ రోజున రామచంద్రుడికి నమస్కరించి నాకు ఒక చిన్న కోరిక ఉందండి అంది. ఏమిటన్నాడు ఈయన. ఈ వానరులంతా మీకు చాలా సాయం చేశారు, అందులో హనుమంతుడు మరీ బాగా సాయం చేశాడు. హనుమే లేకపోతే నేను ఎప్పుడూ అనుమానం లేకుండా చచ్చిపోయేదాన్ని. ఇంకా ఈ పూట చెట్టు కొమ్మకి ఉరి వేసుకు చచ్చిపోదాము అని అశోకవనంలో నేను ప్రయత్నిస్తున్న సమయంలో హనుమంతుడు అక్కడికి వచ్చి రామకథ చెప్పి నా ఎదురుగుండా నిలబడి తాను రామదూతనని పరిచయం చేసుకుని నాకు మళ్ళీ ధైర్యం చెప్పి
ఆ సందేశం నీకు చెప్పి మొత్తం మీద మనల్ని కలిపాడు. ఆయన అనుగ్రహంతో మన ఇద్దరం కలిసాం, నేను బ్రతికాను. అంటే నా ప్రాణం నిలబెట్టినవాడు, నీ సామ్రాజ్యం నిలబెట్టినవాడు హనుమ. కాబట్టి వానరులందరికీ సామూహిక భోజనం పెడదాం బయట, టేబుల్ మీల్స్. మా హనుమంతుడికి మాత్రం నేను సొంతంగా వండి కింద కూర్చోబెట్టి వడ్డిస్తాను. హనుమంతుడు ఎప్పుడు టేబుల్ మీల్స్ చేయడు, ఆయనకి నియమం ఏంటంటే ఇలా కిందే కూర్చొని తినాలి. నేను వండి వడ్డిస్తాను అంటే రాముడి చిరునవ్వు నవ్వి, పరాశర సంహితలో ఉంటుంది ఈ కథ అనమాట. పరాశరుడు అనేవాడు హనుమన్ మహిమ అనే పేరుతో చాలా పెద్ద చరిత్ర రాశాడు. ఎన్ని కథలు ఉంటాయంటే హనుమంతుడు అందులో అద్భుతం అనమాట, ఒకదాని మించి ఒకటి. హనుమంతుడి చరిత్ర అంత గొప్పగా ఇంకెవరు రాయలేకపోయారు. అందులో ఇది కథ. ఈ రాముడు వెంటనే, సీత ఎందుకు అనవసరంగా కెలుక్కుంటావు లేనిపోయింది, ఆంజనేయుడికి లౌకిక భోజనాలు ఏమి ఇష్టం ఉండవు, ఆయన భక్తుడు, ఆయన సేవ చేయడానికి ఇష్టపడతాడు తప్ప తద్వారా ఏదో ప్రయోజనం గుర్తింపు కోరుకోడు. గుర్తింపు మానవులు కోరుకుంటారు, ఆయనకి ఎందుకు గుర్తింపు? ఆయన్ని భోజనానికి పిలవడం అంటే చాలా ఇబ్బంది, ఆయనని అన్నంతో సంతోష పెట్టడం చాలా కష్టం. తర్వాత నీ ఇష్టం అంటే మీరు అన్నీ అలాగే చెబుతారు. మా అబ్బాయి ఆయన ఆ మాత్రం నేను అన్నం పెట్టి సంతోష పెట్టలేనా అన్నాడు ఆయన. ఎంత పెట్టినా ఆయనకి కడుపు నిండదు, తర్వాత నీ ఇష్టం, జాగ్రత్త, బాధపడతావు అన్నట్ట. అబ్బే హనుమంతుడు తినాలే కానీ మొత్తం అయోధ్యలో వాళ్ళందరూ భోజనం పెట్టేంటండి అంది ఆవిడ. నీ ఇష్టం అన్నాడు ఆయన. ఒక్కొక్కప్పుడు చెప్పినా వినవు కదా, అలాగే కానీ అన్నాడు ఈయన. అడవికి రావద్దంటే వినకుండా వెళ్ళింది, ఇది మళ్ళీ రెండోసారి, అందుకని నీ ఇష్టం అన్నాడు ఆయన. మర్నాడు మంగళవారం, నాయన హనుమ నాకు చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అంది. తల్లి నువ్వేం ఆజ్ఞాపించినా చేస్తానన్నాడు. రేపు మంగళవారం మొట్టమొదటగా నీకు నేను వడ్డించి భోజనం పెడతాను, మా ఇంటికి భోజనానికి రా. అది కూడా మా వంటింటిలో పాకశాలలో నా చేత్తో వండిన పదార్థాలు పెడతాను. ఇక మీ వాళ్ళు ఉన్నారుగా అనుచరులు అంతాను, నీకు ఇష్టలేని 10,000 మంది, వాళ్ళందరికీ బయట భవనంలో ఓ పెద్ద షెడ్డు వేసేసి, టెంపరీ టెంట్ ఒకటి వేసేసి, కుర్చీలు వేసి, రాతితో బల్లలు వేసి వాళ్ళకి భోజనం పెట్టిద్దామంటే, ఎందుకు తల్లి, సీతారాముల నామస్మరణమే నాకు భోజనం, మీ అనుగ్రహం చాలు, నాకు వేరే భోజనం వద్దు అన్నాడు ఆయన. కాదు నాయన రా అంది. సరే వస్తానన్నాడు. ఎన్నింటికి వాటి చాలా సిన్సియర్ రెండో ఆయన హనుమంతుడు అంటే. 8 అంటే 8ంటికి భోజనం పెట్టకపోతే ఒప్పుకోడు ఆయన. 9 గంటలకల్లా నీకు భోజనం, 11 గంటలకి నీ భోజనాది కార్యక్రమాలు అయ్యాక తక్కిన వాళ్ళకి భోజనం అన్నాడు. అన్నది అమ్మ. సరేనన్నాడు. ఇది ఖచ్చితంగా 9 గంటలకల్లా వచ్చేట. ఓ పెద్ద విస్తరాకు కోసి, అరిటాకు మంచి మువ్వ విరిసి నాకు పైగా అదే మొగి విర్రసి కర్రకు గోడక పగులక వెడలుపును నిడుపు పసిమియుగలలే జిగుర రటాకులు వెట్టిరి దిగ దిగ నద్దేవి యాజ్ఞ దివ్య పురంధ్రుల్. అప్పుడే మువ్వ విరిసి, ఏమాత్రం కరకు కూడక, అంటే అది మొరటుగా లేదు. అరిటాకులు ముదిరిపోతే ఎలా ఉంటాయి, ముట్టుకుంటే గరుకుగా కర్కశంగా ఉంటాయి. ఇది ఎలా కాదట, లేతగా ముట్టుకుంటే చాలు ఎంత కోమలంగా ఉంది, గులాబీ రేకు ముట్టుకున్నంత మృదువుగా ఉందనిపిస్తోంది. అటువంటి ఆకు పసిమి రంగులో మిసమిసలాడిపోతోంది, వెడల్పు ఉంది, పొడుగు ఉంది. అటువంటి లేత చిగురు అరిటాకులు పట్టుకొచ్చారు అంతఃపుర స్త్రీలు, ఆయనకి వేశారు. పెద్ద పీట వేశారు, పీట మీద కూర్చోబెట్టారు ఆయన్ని. ఆకు వేశారు, శుభ్రంగా ఆకు కడిగారు. అమ్మవారు ఆయన కోసమని మంచి చక్కని కందిపప్పు, వాడి దిక్కుమాల పెసరపప్పు కాకుండా కావలసినంత కందిపప్పు వండి, గోంగూర పచ్చడి, దబ్బకాయ పచ్చడి, దిబ్బకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఎన్ని రకాల పచ్చళ్ళు, తత్తద్వ్యంజన పాక వ్యవస్థ అన్నాడు అక్కడ. రకరకాల వ్యంజనాలతో పాకాలతో పెట్టేసింది ఆవిడ. ఎన్ని పచ్చళ్ళు ఉండాలో అన్నీ అన్నమాట. ఎన్ని నాక్కునేవి, లేలిహానములు అంటారు వాటిని. మీకు ఆహారాలు చూసారు సాధారణంగా ఏమంటారో, వరుసగా కొన్ని ఘన పదార్థాలు ఉంటాయి, కొన్ని ద్రవ పదార్థాలు ఉంటాయి, మరికొన్ని తిక్తములుగా ఉంటాయి, కొంచెం వగరుగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి. అన్ని రకాల పదార్థాలు, రుచులు, షడ్రుచులతో షడ్రసాలతో వడ్డించింది. మంచి పిండి వంటలు, లడ్డూలు కూడా చేసింది. సంస్కృతంలో మోదకము అనే శబ్దానికి వినాయకునికి చవితినాడు పోసే కుడుములు అని ఒక అర్థం, లడ్డూలని కూడా అర్థం. కాబట్టి మోదకములు అంటే ఇవన్నీ తయారు చేసి వడ్డించింది. నాయన ఇక ఆపోసన పట్టి భోజనం మొదలుపెట్టు అని. ఆఖరిని వరి అన్నం కూడా వేశాక ఇక ఇప్పుడు భోజనం మొదలుపెట్టాడు. సీతాదేవి ఇంకా ఏం కావాలి మారు, అన్నం పప్పు అయిపోయింది.
పప్పు అంటే మామూలు పప్పు కాదు. ఈయన తినడమే కాకుండా బయట 10,000 మంది వానరుల కోసం వండిన పప్పు అంత పప్పు అంటూనే ఉన్నాడు. ఈవిడ గిన్నెలు దబరా గిన్నెలు వస్తూనే ఉన్నాయి, పప్పు తినేశాడు. ఇంకేం చేయాలో ముచ్చెమట్లు బట్టి ఎంతసేపు పప్పే తింటా, ఇక పప్పు లేదనలేక, లేదంటాం తప్పు కనుక అంచేత పప్పు అనలేక, అందులో ఆవిడ చేసిన పప్పు కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి. పప్పు 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 అని 3 ఉంటాయి. అంటే గట్టిగా ఉండి చూసారా పప్పు, అది పప్పు అన్నమాట. కొంచెం పలచగా అందులో పడగానే అలా పాకుతుందే, అది పప్పు. ఇక అందులో వేస్తే ఈ చివరి దాకా పాకే పప్పు చేస్తారు కదా, అది పప్పు అనమాట వాయిదారు. అలా పప్పులు మొత్తం వేసేసాడు, తినేసాడు ఆయన. నేతితో పాటుగా శుభ్రంగా తినేసాడు ఆయన. అది కాదనలేక కేవలం పప్పుతోటి ఏం తింటావునైనా, వంకాయ కూర ఉంది కదా అంటే పోని పట్టుకురా అమ్మన్నాడు. ఈ వంకాయ కూర అయిపోయింది, వాయిదారు వంకాయ కూర. 10,000 మంది భోజనం తినేసాడు, ఈయన భోజనం అవుతున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? లోపలనే ఒక్కొక్క కూర ఆవిడ పట్టుకురావడం తినేటివి. ఎన్ని పట్టుకొచ్చినా అంటున్నాడు ఈయన. హడిలిపోయింది. ఇప్పుడు సాంబారు, అప్పడాలు, వడియాలు, మిరపకాయలు, అవి చల్ల మిరపకాయలు, ఇక మందరివాడు చేసే బూడిద గుమ్మడికాయ పచ్చళ్ళు, కూరగాయలు, ఒకటి కాదు మా 5-6 అన్నీ తినేసాడు. పచ్చళ్ళతో సైతంగా నాకేస్తున్నాడు. అన్నం అయిపోయిందిట, అన్నం లేకుండా పచ్చడి గోంగూర వేస్తూ గోంగూరకే నాకేస్తున్నాడు ఆయన. ఏం చేయాలో అర్థం కాక ఈవిడికి వణుకొచ్చి వెనక నుంచి చూసింది. అప్పుడు హనుమంతుడు కనపడలేదు తెలుసా. హనుమంతుడి స్థానంలో ప్రపంచ ప్రళయ కాలంలో సమస్త లోకాలని మింగేసే రుద్రుడు కనపడ్డాడు. రుద్రవీర్య సముద్భవుడు ఆయన. ఇప్పుడు అర్థమైంది. లోపల పిండి వంటల్లో కొన్ని లడ్డూలు అట్టే పెట్టింది రాముడి కోసం పాపం ఆవిడ. ఆ లడ్డూలు పట్టుకొచ్చి ఇక్కడ వేసి, ఒక్క 5 నిమిషాలు మాత్రం అమ్మాని నన్ను పిలవకనైనా, నేను వచ్చేదాకా మాత్రం వడ్డన అనకు, మారు వడ్డన అని చెప్పి, అలాగేనమ్మా నువ్వు కనపడేదాకా పిలవలే అన్నాడు ఈయన. పరుగును వెళ్ళి రాముడి దగ్గరికి, రామచంద్ర ప్రభో ఏమండో మీరు అన్నదన్న అలాగే అయిపోయింది, అనవసరంగా భోజనానికి పిలిచినట్టున్నాను, ఏదో ఇంత అన్నం పెడదాం అనుకున్నాను. ఆయనకి పెట్టిన పదార్థాలు 10,000 మంది వానరుల కోసం తయారు చేసిన పదార్థాలు, మీ కుటుంబం కోసం చేసిన పదార్థాలు అన్నీ వెళ్ళిపోయాయి. తృప్తోస్మి అండం, నా కడుపు నిండింది అండంలా. ఒక్కసారి అలాంటి వాడిని భోజనాన్ని పిలిస్తే అప్పుడు తెలుస్తుంది. నన్ను పిలిస్తే ఉపయోగం ఉంది, ఒక దోశతో సరిపోతుంది. ఆ దెబ్బకి నా ప్రాణం గిజగిజలాడిపోతుంది. ఏం చెయ్యనండి అంటే, నాకు తెలుసు అందుకే అన్నాను. ఆయన ఎవరనుకుంటున్నావు? మహానుభావుడు, ఈశ్వరుడు. నా సేవ కోసం భూలోకంలో అలా అవతరించాడు. ఆయన అనవసరంగా గెలికావు. ఇప్పుడు ఆయన్ని సంతృప్తి పరచడం నీ వల్ల నా వల్ల కాదన్నాడు. అందుకే కదండి మీ దగ్గరకు వచ్చాను, ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి, తరుణోపాయం. మళ్ళీ లడ్డూలు వడ్డించి నేను వచ్చేదాకా ఏం మాట్లాడొద్దన్నాను. నేను తొందరగా పరిగెత్తాలి అక్కడికి. మళ్ళీని కారు అక్కడ ఆగిందంటే వాడు అక్కడ ఒక చిన్న స్లిప్ పెడతాడు. ఆ స్లిప్ పెట్టేలో వెళ్ళకపోతే టిక్కెట్ వస్తుంది. తర్వాత ఆ ఇక్కట్లు నాకు రాకుండా అక్కడికి వెళ్ళేలా చూడండి బాబోయ్ అంది. అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వస్తువు ఒక తులసి. ఒక తులసీ దళం తీసుకో, దాని మీద గోరుతో శ్రీరామ అని రాయి. తులసీ దళం మీద శ్రీరామ అని రాసి దానితో హనుమంతుడిని పూజిస్తే, 1000 దళాలతో పూజిస్తే 100 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది మనకి. ఒక్క దళం వేస్తే దానితో రాజసూయ యాగం చేసిన ఫలితం వస్తుంది. అంటే తద్వారా మనం అంతవరకు చేసిన సమస్త దోషాలు పోయి ఏమనుకుంటే అవి తీరుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీకు వీలుంటే ఎప్పుడైనా మనస్సుకి శాంతి లేకపోయినా, ఏదన్నా కష్టం అనిపించినా, దానికి సులభోపాయం ఏమిటో తెలుసునా అండి? తులసీ దళాల మీద గోరుతోటి శ్రీరామ, మళ్ళీ పెన్నతో కాదు, కేవలం మన గోరుతోటే శ్రీరామ అని రాసి ఎన్నుంటే అన్ని దళాలు, దానితో హనుమంతుడిని పూజించండి. కుదిరితే 108 తులసీ దళాల మీద శ్రీరామ రాసి దానితోటి ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః, మారుతాత్మజాయ నమః ఇలా అష్టోత్తర శతనామాలు చదువుతూ హనుమంతుడికి మంగళవారం కానీ శనివారం కానీ పూజ చేస్తే సకల శనిదోషాలు పోతాయి, నవగ్రహానుగ్రహం లభించి తీరుతుంది, అనుకున్న కోరికలు అయి తీరుతాయి. మనస్సంకల్ప సిద్ధికి ఈ విధానాన్ని పరాశర సంహితలో చెప్పారు. చాలామంది దాన్ని చేసి తత్ఫలితం కూడా పొందారు. కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటి, హనుమంతుడిని సంతృప్తి పరచడానికి ఒక తులసీ దళం తీసుకుని శ్రీరామ అని రాసి ఆయన విస్తరాకులో వెయ్యి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసుకో అన్నాడు ఆయన. ఈ విషయం ముందే చెప్పారు కాదేమండి అంది ఆవిడ. నీకు ఆ మాత్రం అనుభవం అయితే కానీ చెప్పకూడదు, ఆయన అడగకుండా ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు, ఇప్పుడు అడిగావు కాబట్టి చెప్పాను, వెళ్ళిరా అన్నాడు. పరుగున భర్తకి నమస్కరించి వచ్చింది.
ఈలోపు ఈయన హనుమంతుడు సీతారానంత వరకు అలా కూర్చున్నాడు. అప్పటికి లడ్డూలు అయిపోయి ఆకలా చూస్తా అమ్మా అన్నాడు. ఇప్పుడే పట్టుకొస్తున్నాను నాయన నీకోసం ప్రత్యేకమైన పిండి వంట స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాను అని దొడ్లోకి పరిగెత్తి అక్కడ తులసీ దళం తీసి గోరుతో శ్రీరామ అని చక్కగా రాసి పట్టుకొచ్చి దాన్ని విస్తట్లో వేసింది. హనుమంతుడు అక్కడ ఏం పడిందో చూడటం ఉండదు, వేయడం తినేయడమే కాదు. అది గోంగూర పచ్చడా దెబ్బకాయ పచ్చడా దెబ్బకాయ పచ్చడా ఇవేం అక్కర్లేదు, అక్కడ ఎదురుగుండా ఉంది తినడమే. ఆయన ఈ ఆకును కూడా తీసుకుని నోట్లో వేసుకున్నాడు. తినగానే ఒక్క క్షణం బ్రేవ్ అని తేల్చి, జగన్మాత ఇంతవరకు ఇన్ని పిండి వంటలు పెట్టావా, అవి ఏవి ఎంత మధురంగా లేవు, ఎంత మధురం ఎంత అద్భుతం, ఏమిటి పదార్థం, ఇది తినగానే కడుపు నిండింది, కడుపు పూర్తిగా సంతృప్తిగా నిండిపోయింది. పదార్థం పేరు చెప్పంటే నీ కోసం ప్రత్యేకంగా నేను పురమాయించి తెప్పించాలి, ఆ పదార్థం నువ్వు అడగక్క నాయన, ఇప్పుడు నువ్వు సంతృప్తి పొందావా అంది ఆవిడ. అవునమ్మా పొందాను. సరే నాయన వెళ్ళిరా. నేను వెళ్ళడం కాదు మరి మా వాళ్ళు 10,000 మందిని బయట టేబుల్ మీద కూర్చోబెట్టే వచ్చారు తల్లి అన్నాడు ఈయన. ఇది పెద్ద సమస్య కదా. ఈయనకంటే ఏదో సంతృప్తి పరిచింది, వాళ్ళు అక్కడ బయట కూర్చొని గొడవ చేసేస్తున్నారు. అప్పుడప్పుడు ఉపన్యాసాలకు వచ్చే ఇక్కడ చిన్నపిల్లలు గందరగోళం ఎలా చేస్తున్నారో అలా అక్కడ కూడా నానా గందరగోళం, అందరూ వానరులు అయ్యే అంటాను. రాతి బల్ల మీద కూర్చోవడం, పైకి కిందకి దూకుతూ ఎప్పుడు వస్తాయి పిండి వంటలు అనడం, వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం, సెల్ ఫోన్లు ఆన్ చేసినట్టుగా మాట్లాడుకోవడం, కిలకిల గందరగోళంగా ఉంది అక్కడ. హనుమ వాళ్ళ సంగతి నువ్వు చూసుకుంటూ ఉండి కాసేపట్లో పదార్థాలు వస్తాయని చెప్పు అన్నప్పుడు ఆవిడ దొడ్లోకి వెళ్ళి అమ్మవారు తులసీదేవిని అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్తోత్రం ఒకటి చేసిందనమాట. బ్రహ్మ విష్ణు శివాత్మికే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతీ స్వరూపిణి పాహి మాం పాహి సర్వేశే. ఓ సర్వ ఈశ్వర స్వరూపిణి, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి, అనేక నామాలతో విష్ణు తులసిగా కృష్ణ తులసిగా రామ తులసిగా శ్వేత తులసిగా అర్క తులసిగా కొలువై ఉన్న తల్లి అన్నపూర్ణ స్వరూపిణి, నీ మహిమ ఇప్పుడే తెలిసింది. పిండి వంటలతో చేసిన పదార్థాలు భోజనం అంతా మా హనుమంతుడికే సరిపోయింది. ఇప్పుడు వానరులకి నా ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఇప్పట్లో వంట చేయలేను, అంగడికి వెళ్ళి సామాన్ తెచ్చేవాళ్ళు లేరు, కాబట్టి ఎలా అనుగ్రహిస్తావో అనుగ్రహించు అని తులసికి 2 చేతులు జోడించి నమస్కరించింది సీతామాత. ఆ క్షణమే తమాషా జరిగింది. ఆ తులసి మొక్కలో నుంచి చెక్క 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 కొన్ని గరిటెలు బయటకు వచ్చాయట. ఈ గరిటెలు బయటకు వచ్చి అక్కడ ఖాళీ గుండిగల మీద ఇలా టింగ్ టింగ్ అని కొట్టడం మొదలుపెట్టాయి. ఓ గుండిగ మీద అలా కొట్టగానే మొత్తం జీడిపప్పులు తేలుతున్న, కిస్మిస్ తేలుతున్న, నేతి జిడ్డు తేలుతున్న పాయసం వచ్చేసింది. మొత్తం గుండిగంతా పాయసమే. ఇక మరో దాంట్లో లడ్డూలు, మరో దాంట్లో వంకాయ కూర, మరో దాంట్లో గుమ్మడికాయ కూర, మరో దాంట్లో ఇంకో పచ్చడి, ఇలా అన్ని రకాల పదార్థాలు. ఎంతకు పూర్వం హనుమంతుడు తినగా అదృశ్యమైన పదార్థాలన్నీ మళ్ళీ దృశ్యాలయ్యాయి. దృశ్యాలు అవగానే అప్పుడు ఆనందించి నమస్కారం చేసింది. ఈ కథనే దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న శ్లోక సారాంశాన్నే మన అదృష్టవశాత్తు తెలుగు సినిమాలో పూర్వకాలంలో మహానుభావులు కొందరు పుట్టారు. వాళ్ళు కూడా వాల్మీకి వ్యాసుడిలాగే పూజార్హులు అనమాట. అందులో పెంగళి నాగేంద్రరావు అని గొప్ప కవి ఉన్నాడు. ఆయన లాంటి కవిని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. నాకు పోతన గారు వాళ్ళు ఎంత ఇష్టమో ఆయనంటే అంత ఇష్టం. గుణసుందరి కథ, మాయాబజారు, పాతాళ భైరవి, ఇవన్నీ పాటలు మాటలు సినిమా అంతా అయిందే. అసలు ఎన్ని విచిత్రమైన పాటలు, ఎంత భావనలు, ఎంత గొప్ప కవి, ఎన్ని రకాల భాషల్లో ఆయనకి పాండిత్యం ఉందో ఆలోచించండి. ఆయన గుణసుందరి అనేటటువంటి కథ, గుణసుందరి కథ అనే సినిమాలో తులసీదేవి మీద పాట రాశాడు. అసలు ఆ పాట పాడుతూ తులసీదేవిని పూజిస్తే తులసి ప్రత్యక్షం అవ్వకుండా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, సతము నిన్ను సేవింతుము సత్కృపగన్నవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, సతము నిన్ను సేవింతుము సత్కృపగన్నవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే. లక్ష్మీవాణి పార్వతి అంశల వెలసి, లక్ష్మీవాణి పార్వతి అంశల వెలసి, భక్తజనుల పాలించే మహిమనలరుచు,
భక్తజనుల పాలించే మహిమనలరుచు శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే జయము నీయవే. కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి సుమధుర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే జయము నీయవే. దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే. దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే. జయహారతి గై కొనవే మంగళ శోభావతివై జయహారతి గై కొనవే మంగళ శోభావతివై శ్రీ తులసి ప్రియ తులసి జయము నీయవే జయము నీయవే. ఆ హారతిస్తున్న దృశ్యం, ఆ పదాలు పూర్తిగా ఈ పరాశర సంహితలోని శ్లోకాలని తనదైన బాణిలో ఒక అందమైన పాటగా కూర్చాడనమాట. తప్పక తులసీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. శుక్రవారం నాడు తులసీదేవికి మంగళహారతి ఇచ్చి పుష్పాలతో పూజ చేస్తే, అందులో ఎర్ర పువ్వులతోటి శుక్రవారం నాడు పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం. ఈశ్వరుడికి విష్ణుమూర్తికి సమాన ప్రీతిపాత్రురాలు ఈ తులసి. అందుకే ఆవిడని ప్రార్థించగానే అన్ని పదార్థాలు వచ్చాయి. దాంతో వానరులకి శుభ్రంగా తిరిగి విందు భోజనం చేయగలిగింది సీతాదేవి. ఎట్టి పరిస్థితులలోనూ తులసి దళాన్ని ఒక్క గణపతి పూజకి మాత్రం సమర్పించరాదు. తులసీన్న సమర్పయేత్ అని శివపురాణం. ఈ మధ్యన ఎవరో ఒక ఆయన, నేనైతే కుండ బదులు కొట్టినట్టు ఖచ్చితంగా ఎంత బాగా చెప్పేశాను ధర్మ సందేహాలు, కానీ తెలియక తులసిని ఇవ్వకూడదన్నమాట నిజమే, కానీ ఒక్క గణపతికి మాత్రం చవితి నాడు వినాయక చతుర్థి నాడు మాత్రం ఇవ్వచ్చు అని చెప్పాడు. చాలా పెద్ద పొరపాటు అది. దానికి గల కారణం ఏమిటో శివపురాణంలో కథ ఉంది, అది తెలుసుకోవాలి మనం. ఒకప్పుడు ఈ తులసి గోలోక నివాసానికి తిరిగి వెళ్ళిపోయాక భూలోకంలో యాత్రలు చెయ్యాలి అని వచ్చింది. యాత్రల్లో అనేక దివ్యక్షేత్రాలు ఉన్నాయి, అన్నీ చూసింది ఆవిడ. గయ వెళ్ళింది, ప్రయాగ వెళ్ళింది, బదరీ వెళ్ళింది, కేదారం వెళ్ళింది, అన్నీ తిరిగింది. పరమ పవిత్రమైన దివ్యక్షేత్రం కాశీ అంటే ఇంకంత గొప్ప క్షేత్రం భూలోకంలో మరొకట్లేదు. ఈ సృష్టి మొత్తం నాశనం కాని దివ్యక్షేత్రం ఒక్క వారణాసి మాత్రమే. ప్రళయకాలంలో శివుడు తన శూలాగ్రం మీద నిలబెడతాడు. అందుకే ఇప్పటికి కూడా కాశీ వెడితే కాశీలో సంకల్పం చెప్పేటప్పుడు త్రికంటకాగ్రస్థితే కాశీపట్టణే అని సంకల్పం చెబుతారు. శివుడి త్రిశూలం మీద నిలబడిన ఓ దివ్య పట్టణమా కాశీ, అటువంటి కాశీక్షేత్రంలో మేము స్నానం చేస్తున్నాం సుమా అని. ఈ కాశీకా క్షేత్రం ఒకసారైనా 2 సార్లైనా జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ వెళ్ళి చూసి తీరాలి. సరే, అక్కడ మరణిస్తే చెప్పక్కర్లేదు, కాశ్యాంత్ మరణాత్ ముక్తి అని. కాశీలో మరణిస్తే మోక్షం అన్నమాట. అక్కడ కూడా నియమం ఏమిటి? ముందుగా కాశీ వెళ్ళినవాడు డైరెక్ట్గా ఆలయానికి వెళ్ళకూడదు. ఎక్కడో చోట బస చేసి ముందు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. కాశీ గంగలో మణికర్ణిక అని ఒక ఘట్టం ఉన్నది. చాలా రేవులు ఉన్నాయి, 84 రేవులు. 84 రేవుల్లోనూ మణికర్ణికా ఘట్టం చాలా ప్రసిద్ధికెక్కింది. పూర్వం అక్కడ విష్ణుమూర్తి శివుడి కోసం తపస్సు చేస్తే ఆ తపస్సుకి మెచ్చిన శివుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమి తపస్సు అని తలలా ఊపాడు. ఆ ఊపడంతో ఆయన కుడి చెవికి ఉన్న దుద్దు అక్కడ ఊడిపడింది. కర్ణిక అంటే చెవికి పెట్టుకునే దుద్దు. అది మణులతో తాపడం చెయ్యబడిన కర్ణిక కనుక మణికర్ణిక అన్నారు. అది అక్కడ పడ్డం వల్ల అప్పటి నుంచి ఆ రేవుకి, ఆ స్నానాల రేవుకి మణికర్ణిక అని పేరు వచ్చిందనమాట. చాలా అద్భుతం. కాశీఖండంలో శ్రీనాథ మహాకవి ఆ మణికర్ణికని 28 పదాల రగడ అనే వృత్తంలో రాశాడనమాట. శ్రీమత్ కాశీ పుటభేదన్న శృతి కర్ణిక మణికర్ణిక అన్నాడు. చెవులలో పాపాత్ముల పదాలు పడి చెవులు పాడైపోయాయి మనకి.
మన వాళ్ళకి ఎక్కువ మందికి లక్షణం ఏంటి, మీలాంటి మంచి వాళ్ళని పక్కన పెడితే, మీలాంటి జ్ఞానంలో పక్కన పెడితే ఎక్కువ మందికి లక్షణం ఏంటంటే, ఇదిగో పుల్లయ్య ఎలా చేశాట, ఎల్ల ఇలా చేశాట, వాడు పాపాత్ముట్ట, వీడు దుర్మార్గుట్ట అని 10 మంది గురించి చెడ్డ చెబుతూ ఉంటే, ఎంత బాగున్నాయో ఇంకోసారి చెప్పండి అని ఈ చెవులు ఇలా పెట్టి మరి రిక్కించి వింటారు వీరులు. అదే మంచి చెప్పామనుకోండి, అబ్బే ఫలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భోజనం చాలా బాగుందంటే, చిచ్చి అలా చెప్పకండి, వాళ్ళ ఇంట్లో భోజనం ఉందండి, మా ఇంట్లో భోజనం ఇంకా బాగుంటుంది అనడానికి ఇష్టపడతాం, కానీ పొగిడితే వెళ్ళలేము. నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేస్తామండి, వాళ్ళ గురించి చెప్పాను వాడి అంచేత. సహజంగా ఇతరుల చెడ్డ అంటే ఎందుకో కానీ తెలియదు, కానీ చెవులు రిక్కించి వింటాం. దానివల్ల చెవులకి లేని దోషాలు వస్తాయి. పాపాత్ముల పాపపు మాటలు విని విని పాడైపోయిన చెవులకి పవిత్రత్వాన్ని ఇచ్చే అత్యద్భుత క్షేత్రం మణికర్ణిక. అందుకే వాడు చెప్పాడు, సంవత్సరం పాటు మహాపాపాత్ములతో సాంగత్యం చేసి దరిద్రపు మాటలు విన్నా ఒక్కరోజు నా పురాణం వింటే ఆ పాపం పోతుందిట. అందుకే ఉపన్యాసాన్ని తులసి తీర్థంతో పోల్చారు. మహానుభావుల పౌరాణిక ఉపన్యాసాలు ఎందుకు పెట్టేవారు పూర్వల? ఏడాదికోసారో 2 ఏళ్ళకోసారో, ఏమండో ఈ ఏడాది మా ఇంటికి రండి బాబు అని బతిమాలి మరి పూర్వం పిలిచి ఉపన్యాసం ఎందుకు పెట్టించేవారంటే, ఇన్నాళ్ళు చేసిన ఈ పాపం అంతా పోతుంది కనుక. ఇప్పుడు వారానికి 1 రోజు ఏం చేస్తున్నాం మనం? అమ్మయ్య 6 రోజులు 5 రోజులు పని చేసాం, 2 రోజులు హాయిగా విశ్రాంతి ఎలా ఇస్తున్నామో, శరీరానికే విశ్రాంతి ఇస్తున్నప్పుడు చెవులకు కూడా విశ్రాంతి ఇవ్వద్దు. అందుకని అందులో ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చాయంటే రాజకీయ నాయకులు వాడిని తోమసుంటా, వాడే పాపాత్ముడు అని తిట్టి 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 ఉంటే అవి కూడా విని విని ఉంటున్నాం కదా మనం. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఇది. ఇటువంటి ప్రాయశ్చిత్తం చాలా సులభంగా చేసి జీవితంలో ఏ దోషం అంటకుండా చేసే అద్భుత క్షేత్రం మణికర్ణిక. అందుకని ఎవడైనా కాశీ వెళ్ళగానే ముందు మణికర్ణికా ఘట్టంలో పవిత్ర స్నానం చేసి ఆ తర్వాత విఘ్నేశ్వరుడి గుంటి విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసి అప్పుడు అన్నపూర్ణని చూచి ఆ తర్వాత శనైశ్వరుణ్ణి చూసి అప్పుడు కాశీ విశ్వేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణానంతరం కాశికా విశ్వేశ్వర దర్శనం చెయ్యాలి. ఇది కఠోర నియమం. ఆపై ఆ తర్వాత విశాలాక్షి దర్శనానికి వెళ్ళాలి. ఎందుకంటే విశాలాక్షి కుటుంబాన్ని పోషించే తల్లి. ఈ నియమం పాటించకుండా యాత్రకు వెళ్ళినా ఉపయోగం లేదు. ఇవన్నీ చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో పాండురంగ మహాత్మ్యంలో చెప్పాడు తెనాలి రామకృష్ణుడు. చాలా అద్భుతమైన పద్యంలో అన్నమాట. ఒకనాడు తీర్థోపయోగిగా నిశఠుడు ఔదల ధరియుచు నభ్రగంగా ఆ ప్రొద్దు పొయ్యిరాజ నట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములెనిమిదియు పుష్కరాక్షుల చెంతబోని వర్షవరుడు దేహార్థమున దాల్చు తీగెబోడి ఆయుధ ప్రభగాంచి అలుగు భీరువుబూను వాడి ముమ్మోముల వేడియలుగు మలిన వర్తనుడును సుధాలలితమూర్తి మిల్చి వర్తిల్చు మతిలేని మేదకుండు మౌనివర్యుల జదివిల్చు మర్రి నీడా పంచముఖు వీట మేను అసరిల్చనేని కాశీలో శరీరం విడిచిపెట్టినవాడు పరమ పుణ్యాత్ముడు అవుతాడని అందరికీ తెలుసు కదా. ఎంత పుణ్యాత్ముడు అవుతాడో చెప్పారు ఇందులో. పంచముఖు వీట, పంచముఖుడు అంటే ఈశ్వరుడు, ఆయన యొక్క పురములో మేను శరీరమును ఓసరించినేని విడిచిపెట్టాడంటే, అంటే కాశీలో శరీరం విడిచిపెట్టినటువంటి వాడు చచ్చిన వెంటనే ఏమవుతాట? ఒకడున్నాడు, వాడు ఏనాడు జీవితంలో తీర్థయాత్రలకు వెళ్ళలేదు, పొరపాటును కూడా కాశీకి వెళ్ళలేదు, గంగకి వెళ్ళలేదు, స్నానం చేయలేదు, ఏ తీర్థయాత్రకి వెళ్ళలేదు. ఎప్పుడు డబ్బు అని సంపాదించి గుండెకాయని లబ్బు డబ్బని కొట్టించుకుంటూ ఒకసారి అనుకోకుండా జబ్బు చేసి లబ్బు డబ్బు ఆగిపోయింది, వాడు చచ్చిపోయాడు. పొరపాటున కాశీ వెళ్ళేట చివరి రోజుల్లో మాత్రం. ఏనాడు యాత్రకి వెళ్ళని వాడు అదృష్టం ఎక్కడో కలిసి వచ్చి చివరి రోజున అనుకోకుండా కాశీ వెళ్ళి చచ్చిపోయాడు. అలా చావగానే హఠాత్తుగా ఏమైందనమాట, వాడి నెత్తి మీద గంగ వచ్చి కూర్చుంది. గంగ ఎవరి నెత్తి మీద ఉంటుంది? శివుడి నెత్తి మీద. అంటే ఎప్పుడూ పుణ్యములు చెయ్యని, తీర్థయాత్రలు చెయ్యని పరమపాపాత్ముడు కూడా కాశీలో శరీరం విడిచిపెట్టగానే వాడి నెత్తి మీద గంగ వచ్చింది అంటే వాడు శివుడిలో కలిసిపోయాడు, ఏకంగా శివుడిలో ఐక్యమైపోయాడు. అంత గొప్ప క్షేత్రం అది. ఇంకోడున్నాడు, ఆడవాళ్ళు కనపడితే ఆమెడ దూరం పరిగెడతాడు. ఎంచేతంటే ఈ మధ్యన వాళ్ళకు కూడా ఓటు హక్కు వచ్చిందిలేండి.
ఆడా కాదు మగా కాదు మధ్య రకం వాడు పేడి నపుంసకుడు. ఇటువంటి నపుంసకుడు ఒకడు కాశీ వెళ్ళి శరీరం విడిచిపెట్టాట. వెంటనే వాడు తన శరీరంలో సగభాగం స్త్రీకి ఇచ్చేశాడు. అంత గొప్ప పురుషుడయ్యాడు, అంటే అర్ధనారీశ్వరుడు అయిపోయాడు. పరమ నపుంసకుడు కాశీలో మరణిస్తే సాక్షాత్తు అర్ధనారీశ్వరుడు ఈశ్వరుడిలో కలిసిపోయాడు. మరొకడున్నాడు, ఎప్పుడు ఇంట్లో పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి అన్నం వండలేదు. అన్నం ఎందుకు వండలేదంటే అంత దరిద్రుడు పాపం, వాడి ఇంట్లో ఏమీ లేదు, అడుక్కు బతికేవాడు, ఒక ముష్టాడు. వాడు కాశీలో శరీరం విడిచిపెట్టాడు. వెంటనే అష్టైశ్వర్యాలు అనుభవించడం మొదలుపెట్టాట. అష్టైశ్వర్యాలు ఈశ్వరుడి దగ్గరే ఉంటాయి అంటే ఇంత భిక్షుకుడు కూడా కాశీలో మరణించగానే అష్టైశ్వర్య సంపన్నుడైపోయాడు. మరొకడున్నాడు, వాడు ఒట్టి పిరికివాడు, ఆయుధం అంటే వణికిపోతాట, కత్తి కనబడితే పరిగెత్తు పారిపోతాడు. అంత పిరికాడు అనుకోకుండా కాశీలో శరీరం విడిచిపెట్టాడు. వెంటనే వాడి చేతిలో 3 పదునైన సోలములు కలిగిన ఆయుధం పట్టుకున్నాడు, త్రిశూలాన్ని ధరించాడు. అనగా వాడు శివుడైపోయాడు. ఇంకొకడున్నాడు, ఒట్టి సొంట, 10 సార్లు 2 రెళ్ళు 4 2 రెళ్ళు 4 అని ఎక్కని చెప్పాక 11వ సారి 2 రెళ్ళు ఎంతరా అంటే 2 రెళ్ళా అండి 2 రెళ్ళా అండి అని బుర్రగొక్కుంటాట. అంతటి మేధకుడు వాడు, అంటే జ్ఞాపక శక్తి లేని బుర్రలేని సొంట. అటువంటి వాడు కాశీలో మరణించిన వెంటనే మర్రి చెట్టు కింద కూర్చుని మునీశ్వరుల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని మీ అందరికీ వేదాలు పురాణాలు పాఠాలు చెబుతానన్నట్ట. అంటే ఏమయ్యాడు వాడు? మేధా దక్షిణామూర్తి అయిపోయాడు ఏకంగా. ఎందుకు పనికిరాని చవట కూడా కాశీలో శరీరం విడిచిపెడితే ఈశ్వరుడు అంతటి వాడు అవుతాడు. అంత మహిమ కలిగింది కాశీ. అందుకని ఎవడైనా భూలోకంలో తీర్థయాత్రలు చేసేవాడు జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి. నేను నా ప్రణవపీఠాన్ని సంపూర్ణంగా అక్కడ ప్రతిష్ఠించేశాక నా పీఠం అప్పుడు మీరు వచ్చి నా ద్వారా ఎక్కడ ఏం చూడాలో అని చక్కగా చూద్దరు, కానీ అదొక ఫలితం వస్తుంది కనుక. ఇప్పుడు తులసీదేవి భూలోకానికి గోలోకం నుంచి యాత్రలకు వచ్చింది. శుభ్రంగా స్నానం చేసింది, అన్న ప్రకారంగా ఆవిడకి అన్ని శాస్త్రాలు తెలుసు కనుక ఈశ్వర దర్శనం చేసుకుంది. చిట్ట చివర గంగా నది రేవుల్లో తిరగడం మొదలుపెట్టింది. అక్కడ మన డుంటి విఘ్నేశ్వరుడు కనబడ్డాడు. విఘ్నేశ్వరుడు చాలా అందంగా ఉంటాడు. చాలామంది విఘ్నేశ్వరుడు పుట్టుకకి రకరకాల కథలు ఉన్నాయి కదా. విఘ్నేశ్వరుడు కూడా ఒక్కసారి పుట్టినవాడు కాదు. విఘ్నేశ్వరుడికి కూడా 1116 అవతారాలు ఉన్నాయి. అందులో ఒక అవతారం పార్వతీదేవి శరీరం నుంచి మట్టి నుంచి పుట్టాడు. ఈ మాట కూడా ఎంత గట్టిగా ఎందుకు నొక్కి చెబుతున్నాను అంటే, నలుగుపిండి కథ ఒట్టి అబద్ధపు కథ. మొహమాటం లేకుండా శివపురాణంలో నలుగుపిండి అని చెప్పాలి. మరి ఎందుకు ఆ పదం పుట్టిందో కానీ, ఒకప్పుడు పార్వతీదేవి శివుడి రాక కోసం ఎదురు చూస్తూ తన శరీరాన్ని ఇలా అనుకుందిట ఒక్కసారి. పార్వత్యా వపుషో మలం, వపుష శరీరము యొక్క మలము మట్టి. ఆవిడ శరీరానికి కొంచెం మట్టి వచ్చింది శివుడిని తలుచుకోగానే. ఆ మట్టి ఇలా నలిపి మట్టి నుంచి తయారు చేసింది. ఒంటిని ఇలా నలిచి మట్టి తీసిందంటే ఆ మట్టిని నలచడం అనే తద్వారా పిండి అని ఎవడో అనుకున్నాడు అనమాట, భ్రమపడ్డాడు. అనువాదం చేసేవాడికి భాష రాకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది అనమాట. నాబోటి వాడికి లెటరింగ్ అంటే నేనేమనుకున్నానంటే, తెలియక చెత్త వేయకూడదనే విషయం తెలియదు కొత్తల్లో. లెటరింగ్ అంటే ఉమ్మేయడమేమో అనుకున్నాను. ఏమో ఒక్కొక్కడికి ఒక్కొక్క భాష తెలియనప్పుడు, ఏమిటోటో పదాలు తెలియనప్పుడు అర్థం కాదనమాట. అందులో మన ఇక్కడ భాష వాళ్ళు మాట్లాడేది అర్థమై చచ్చేది కదా కొత్తలో. చాలా ఇప్పటికీ అర్థం అవుతుందని కాదు, కానీ అప్పట్లో ఇంకొంచెం కష్టంగా ఉండేది అనమాట. టైగర్ అన్నాడు వాడు. అనగానే దిగ్గానే ఏమిటో అర్థం కాక అన్నాను. మళ్ళీ 2-3 సార్లు అనక ఆర్యో మిస్టర్ పద్మాకర్కి వచ్చేటప్పుడు ఆర్యో మిస్టర్ ప్యాట్ మేకర్ అన్నాడు అనమాట. పిఏడి వాడికి ప్యాట్లా కనపడింది, నయం బ్యాట్లా కనపడలేదు. అంచేత చాలా కష్టం కొంత భాష. అలాగే సంస్కృతం మీద పట్టు లేని కారణం చేత ఈ వపుషోమలము అన్నప్పుడు శరీరమును నలవగా వచ్చిన మట్టి అనేది పోయి, బహుశా పూర్వకాలంలో పిండితో నలిచేవారు కదా, ఆ పిండి అనే ఒక భావం ఎక్కడో వాడికి స్ఫురించింది. కానీ అందులో మాత్రం ఎక్కడ పిండి పదార్థం లేదు. కేవలం ఆవిడ శరీరాన్ని ఇలా అనుకుంది. అమ్మవారికి ఒంటికి మట్టి ఏమిటి అసలు, కానీ లోక శ్రేయస్సు కోసం ఆ మట్టి తెచ్చుకొని ఆ మట్టిని నలుపుతూ ఉంటే అందులోంచి పుట్టాడు విఘ్నేశ్వరుడు. అదొక అవతారం. కానీ మొట్టమొదటి అవతారం ఏమిటి అంటే, పూర్వం శ్రీ మహావిష్ణువు ఒక రోజున పార్వతీదేవి ఇంటికి భోజనానికి వచ్చాడు భిక్షుక రూపంలో. చాలా పెద్ద కథ, అన్నీ క్లుప్తంగా చెప్పాలి, ఎందుకంటే తులసి మహిమ చెప్పడానికి ఎన్ని యుగాలైనా చాలదు. ఆయన ఇంటి ముందుకు వచ్చి విష్ణువు పార్వతీదేవి దగ్గరికి భిక్షాందేహి అన్నాడు. ఆవిడ వెంటనే లోపలికి రండి బాబు కూర్చోండి అంది భిక్షుకుణ్ణి. ఒక బల్ల వేసింది, కూర్చోపెట్టింది. లోపలికి వెళ్ళి ఆహారం తేవడానికి వెళ్ళింది కైలాసంలో. ఆవిడ తిరిగి వచ్చేసరికి ఈ భిక్షుకుడు మాయమైపోయాడు. ఆ స్థానంలో చిన్న బాబు నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ కనబడ్డాడు.
నేను పిల్లవాడు కావాలి, కడుపున పుట్టిన పిల్లలు ఎలాగో మాకు యోగం లేదు, కానీ సంతానం కావాలనుకున్నాను. ఎవరో భగవంతుడిలాగా ఇక్కడ పెట్టాడు ఈ పిల్లవాడిని అనుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకోగానే అప్పుడు ఈశ్వరుడు వచ్చి నీ కోసం సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ పిల్లవాడి రూపం ధరించాడు, ఈతడే నీకు దత్తపుత్రుడు, వీడిని జాగ్రత్తగా పెంచు అన్నాడు. ఆ విధంగా ఆ బాలుడిని పెంచి ఉయ్యాల తొట్లో పెట్టి, అందులో కన్న కొడుకు కంటే ఇలా హఠాత్తుగా దొరికిన పిల్లలంటే ఇంకా ఎక్కువ ఇష్టం అంట ఆడవాళ్ళకి అని నేను అనలేదు, పురాణంలో అన్నారు. వాళ్ళు నన్ను నా మీద పడకండి. దొరక్క చాలా కాలానికి దొరికాడని ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ మొత్తం అందరినీ పిలిచింది. పురాణానికి వచ్చే జనం కంటే ఎక్కువ వచ్చారు దానికి ఫంక్షన్కి. పార్వతీదేవి పిలిస్తే రాకుండా ఎలా ఉంటారు? అందుకని ఎక్కడెక్కడి వారు వచ్చారు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పార్వతి అంత అదృష్టవంతురాలివి, గర్భవతివై నానాయాతన పడి వేవిళ్ళ బాధ లేకుండా డైరెక్ట్గా కొడుకుని కన్నావు, ఎంతో సుకృతం ఇది అని పొగిడి కానుకలిచ్చి వెళ్ళిపోయారు. ఆఖరణ ఒక ఆయన వచ్చేట, చాలా గొప్పవాడు ఆయన. ఆయన రావడంతో అమ్మ అందరికంటే ఆఖరణ వచ్చానని ఏమనుకోవద్దు, నాకు కొన్ని కారణాలు ఉన్నాయి అని తలకాయ ఉంచుకుని తలెత్తడం లేదు. ఏమైనా ఆయన మా అబ్బాయిని అందరూ చూశారు, కానుకలు ఇచ్చారు, నువ్వు కానుకలు పట్టుకొచ్చావు కానీ తల ఎత్తి కంటితో హాయిగా మా పిల్లవాడిని ఎందుకు చూడటం లేదు అంటే, ఏం చెప్పనమ్మా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను చూశానంటే మీ అబ్బాయి పని అయిపోతుంది అన్నాడు ఆయన. అర్థమైంది ఆయన వచ్చినాడు ఎవరో మీకు ఈ వాటికి. శనివారానికి అధిష్టాన దేవత శనైశ్చరుడు వచ్చాడనమాట. అప్పుడు ఆవిడ ఏమి నాయనా శని, మా అబ్బాయిని నువ్వు చూస్తే మా అబ్బాయికి ఏమొస్తుంది అని అడిగింది అమ్మ. ఏం చెప్పమంటావమ్మా, నా భార్య పేరు సౌరి, నేను ఎప్పుడు ఏలినాటి శని అనే పేరుతో అందరిళ్ళకి పోతున్నాను, ఇంట్లో ఒక్క క్షణం కూడా కాపురం ఉండడం లేదు, దాంతో నా ఇల్లాలికి కోపం వచ్చింది, ఎప్పుడు చూసినా పొద్దున్న అంటావు సాయంత్రం అంటావు మా ఐదారి ఊరమ్మట తిరుగుతూ నాతో కలిసి భోజనం కూడా చేయటం లేదు, ఈ రోజు నుంచి నీ దృష్టి ఎవడి మీద పడితే వాడికి తలకాయ పగిలిపోగా కానీ శపించింది. నా ఎదురుగుండా అప్పటి నుంచి ఆవిడ శాపం పెట్టడం వల్ల నా ముఖాముఖి ఎదురుగుండా నిలబడిన వాడు నాశనం అయిపోతాడు. తల పగలడం అంటే కేవలం నాశనం అవ్వడం అని అర్థం. అందుకే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నవగ్రహాలయానికి వెళ్ళినప్పుడు నన్ను చూసి నేర్చుకోండి. రోజు ఆలయంలోకి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేశాక శనికి కొంచెం పక్క నుంచి దండం పెడుతున్నాను. శనికి ఈ మైక్ ఎదురుగుండా నేను కూర్చుని మూతి పెట్టినట్టు పెట్టకూడదు. శని ఎదురుగుండా ఎవరు నిలబడినా అతని భార్య శాపం వల్ల వాడికి ఆ రోజు నుంచి పతన అవస్థ మొదలవుతుంది. ఒక్క అభిషేకం చేసి అర్చకుడికి తప్ప తక్కిన వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసేటప్పుడు పక్క నుంచి పెట్టుకోవాలని కఠోర నియమం. ఇప్పుడు నేను చెప్పింది బ్రహ్మవైవర్త పురాణంలోని మాట. ఇదే కథ యథాతథంగా స్కాందంలో కూడా ఉంటుంది, దేవీ భాగవతంలో కూడా ఉంటుంది. ఇటువంటివి కొన్ని జాగ్రత్తగా ఉండాలి, చిన్నవి కానీ కొంచెం సూచనలు పట్టించుకొని శాస్త్ర ప్రకారంగా అర్చన చేస్తే శుభ ఫలితాలు పొందుతాం. నవగ్రహాలు అందరికీ ఎదురుగుండా ఉండొచ్చు, ఒక్క శనికి మాత్రం కొంచెం పక్క నుంచి నమస్కరించాలన్నమాట. అలాగే అభిషేకాలు జరుగుతున్నప్పుడు కూడా శివలింగానికి వాటికి ఎదురుగుండా డైరెక్ట్గా కాకుండా కొద్దిగా పారిశ్యం. అందుకే గుళ్ళలో ఏం చేస్తున్నారు, మీకు మధ్యలో అడ్డం పెట్టి అటు ఇటు పెడుతున్నారు జనాన్ని. అసలు కారణం ఇది. అభిషేకాలు జరుగుతున్నప్పుడు శనికి వీళ్ళకి ఎప్పుడు కూడా ఎదురుగా నిలబడకుండా కొద్దిగా పక్కకి నిలబడి చూడాలి అని. నాకు మా ఆవిడ శాపం వల్ల నేను ఎదురుగుండా ఎవరిని నిలబడి చూడను, నా దృష్టి పెడితే నీ కొడుకుకి ప్రమాదం వస్తుంది అంటే, పార్వతి పక్కపక్కరవి నీ శాపం మానవులకి సామాన్యులకి, నా కుమారుడికి ఇలాంటి శాపం వర్తించదు, మారు మాట్లాడకుండా చూడు పర్వాలేదంది. తర్వాత నాకు లేనిపోయిన ఇబ్బంది వస్తుందేమో తల్లి, నేను ముందే చెప్పాను అన్నాడు ఆయన. చూడవాయి పర్వాలేదంది ఈవిడ. వెంటనే ఈయన తల ఎత్తి చూశాడు, చూడటంతో ఆ బాలుడి తల పట్మనే శబ్దంతో పేలిపోయింది. విస్ఫోటనం, మళ్ళీ పెద్ద బాంబు పేలినట్టు అయింది. దాంతో ఆవిడ గొల్లును గోల పెట్టింది. నేను చెప్పానా, నేను చూడకూడదు తల్లు అంటే వినిపించుకోకుండా చూడు చూడు అన్నావు ఇప్పుడు అన్నాడు. ఈవిడ ఆగ్రహోద గుర్రాలయ్యి, దుర్మార్గుడు అసలు చూడడానికి ఎవడరమ్మన్నాడు నిన్ను, నువ్వు ఎదురుగుండా వచ్చి చూడబట్టి కదా నేను చూడన్నాను, నీకేమైనా ఇన్విటేషన్ ఇచ్చానా, అందరికీ మెయిల్ వెళ్ళిందిగా నీకు వెళ్ళలేదు, అసలు నాకు నీ మీద అనుమానం కొద్దే పంపకుండా ఆహ్వానం లేకుండా వచ్చి నేను బలవంతం చేస్తే చూసావు, నా కొడుకు తల పగలగొట్టావు, ఈ రోజు నుంచి నీ కాలు కుంటి అయిపోదువుగాక. అందుకే శని అప్పటి నుంచి కుంటాడైపోయాడు పాపం. ఇప్పుడు కుంటుతో నడుస్తున్నాడు ఇప్పుడు కూడా. పార్వతీ శాపం ఆయన ఒంటి పాదమే పాపం. అనగానే ఏం కర్మ వచ్చి పడిందిరా నాకు, శనిగాడికి శని పట్టింది అని బాధపడితే అప్పుడు ఈశ్వరుడు వచ్చి బాధపడకు, ఇది కూడా నీకు ఉపయోగం అవుతుంది, ఈ రోజు నుంచి నీకు కాకిని వాహనంగా ఇస్తున్నాను, ఈ కాక వాహనం మీద నువ్వు ముల్లోకాలు చూడతావు, కానీ నిన్ను పూజించిన వారికి సొక్కల శుభ ఫలితాలు ఇస్తావు, నీ ఎదురుగుండా నిలబడితే మాత్రమే దోషం తప్ప పక్క నుంచి పూజించిన వాడికి మాత్రం నువ్వు అష్టైశ్వర్యాలు ఇచ్చేదవుగాక
అని కొత్తగా ఆ శాపాన్ని కొంచెం మార్చాడు. అందువల్ల ఇక మీదట మీరు పక్కకి నిలబడి ఆయన మీద నూనె పోస్తే మాత్రం శాపం కూడా మనకు గొప్ప వరమై అష్టైశ్వర్యాలు అనుభవిస్తా అంట. అష్టైశ్వర్యాలు అంటే తెలుసుగా, వాహనము, ఇల్లు, భార్య, భర్త. భార్యాభర్తలు బాగుండడం గొప్ప ఐశ్వర్యం. అసలు ఇది చాలా మంచి మాట. అక్కడ అష్టైశ్వర్యాలలో ఒక ఐశ్వర్యం ఏమిటంటే భార్యాభర్తల ఐకమత్యము అన్నారన్నమాట. స్వగృహము, వాహనము, భార్యాభర్తల ఐకమత్యము, మంచి సంతానము, జల సమృద్ధి, నీళ్లు బాగా దొరికే చోట మనం బతుకుతాంట. అష్టైశ్వర్యాల్లో నీరు బాగా ఉండాలి. ఈ జీతం బాగా ఇస్తాడండి, తీసుకెళ్ళి ఎడారిలో బారేసాడు, నీళ్లు దొరకవు, మన డబ్బంతా నీట్గా సరిపోతుంది, శుభ్రంగా స్నానం చేయడానికి లేకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి జల సమృద్ధి, అగ్ని సమృద్ధి, సువర్ణ ఆభరణాలు, బంధు ప్రీతి అంటే బంధువులు ఎప్పుడూ పొగుడుతూ ఉండగా వాళ్లతో ఐకమత్యంతో కలిసి ఉండడం, వీటిని అష్టైశ్వర్యాలు అంటారన్నమాట. ఇవన్నీ లభిస్తాయి అని దీవించి ఆ తర్వాత ఏడుస్తున్న పార్వతీదేవిని ఓదార్చి, విష్ణుస్వరూపుడైన ఆయనకి శిరస్సు నశించడం కాదు, ఈ రోజు నుంచి ఆయన గజముఖుడు అవ్వాలనుకుంటున్నాడు అని ఉత్తరం దిక్కుగా పడుకున్న ఏనుగు తల పట్టుకొచ్చి అతికించాడు. అప్పుడు ఆయన గజముఖుడయ్యాడు. ఇది ఒక మన్వంతర కాలంలో. తర్వాత మన్వంతర కాలంలో ఈవిడ శరీరాన్ని నలిపి మట్టి నుంచి విఘ్నేశ్వరుడిని తయారు చేసింది. ఆ తర్వాత శివుడు తలకాయ నరకడం, ఈ కథ అంతా మీకు వినాయక చతుర్థి కల్పంలో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏనుగు తలను పట్టుకొచ్చారు. ఇలాంటి అనేకమైన అవతారాలు విఘ్నేశ్వరుడికి ఉన్నాయి. విఘ్నేశ్వరుడు విష్ణు స్వరూపుడు. కానీ పార్వతీదేవికి పుత్రుడిగా పుట్టడం వల్ల ఆయన ఎంత విష్ణువు యొక్క అంశతో పుట్టినప్పటికీ విష్ణుమూర్తికి వరుసకి మేనల్లుడు అవుతాడు. ఇప్పుడు తులసీదేవి ఆయన దగ్గరికి వచ్చింది. అందంగా ఉన్న విఘ్నేశ్వరుణ్ణి, నేను నిన్ను ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకోండి. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, నువ్వు రాధాదేవి స్వరూపానివి, కృష్ణుడికి ఒకప్పుడు పత్ని వయ్యావు, నేను ఇప్పుడు కృష్ణుడికి వరుసకి మేనల్లుండి అవుతాను, కాబట్టి నువ్వు కూడా నాకు మేనత్త లాంటి దానివి. అయినా నాకు ఈ భూలోకపు వరసలు తప్ప మీ లోకపు మర్యాదలు రుచించవు, నేను నిన్ను పొరపాటును కూడా ప్రేమించను, పెళ్లి చేసుకోను, తప్పు వెళ్ళిపో అన్నాడు. నా అంత అందగత్య తనంత తాను వలచి వస్తే చీపో అంటావా, మరోసారి ఆలోచించు అంది. కుదరదన్నాడు ఈయన. అయితే ఈ క్షణం నుంచి నీకు భూలోకంలో మర్యాదలు లోపించుగాక, నీ దంతం ఒకటి భగ్నం అయిపోగాక, అందరూ తినే ఆహారం నీకు రుచించకుండా ఉండుగాక అని శపించింది. అందుకే ఆ తర్వాత కొంతకాలానికి ఆయనకు దంతము భగ్నం అయిపోయింది. భూలోకంలో పెట్టే అన్ని పదార్థాలు పెట్టకుండా కేవలం మోదకాలే ఆయనకి పెట్టాలి. ఒక్క వినాయక చతుర్థి నాడు తప్ప తక్కిన రోజుల్లో మహానివేదన విఘ్నేశ్వరుడికి పెట్టకూడదని ఒక నియమం. అన్నం పెట్టకూడదు, కేవలం కుడుములే పెట్టాలి. అనవసరంగా నా దంతం పగులుతుందని, లౌకిక ప్రాణులు తినే వరి అన్నం లాంటివి నాకు పనికిరావని శపించావు, మర్యాద విడిచిపెట్టి నా ప్రాణం తీసావు, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావు. ఎవడైనా నన్ను పూజించడానికి ఉపయోగిస్తే వాడు దరిద్రుడు, మతిమాలిన వాడు అయిపోగాక, జ్ఞాపక శక్తి నశించి పిచ్చివాడైపోదుడుగాక అని శపించాడు. ఇది శివపురాణంలోని కథ. అందువల్ల అప్పటి నుంచి తులసీంన సమర్పయేత్. శివపురాణంలో విద్యేశ్వర సంహితలో 2 శ్లోకాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుణ్ణి తులసితో పూజించకూడదు, శివుణ్ణి సంపంగి పువ్వులతోటి, మొగలి పువ్వుతోటి పూజించకూడదు. చంపకం కేతకం హిత్వా త్వంజం సర్వం సమర్పయేత్. ఈశ్వరుడికి చంపకం అంటే సంపంగి, కేతకం మొగలి, హిత్వా విడిచిపెట్టి, అన్యం సర్వం సమర్పయేత్ ఇంక ఏదైనా ఇవ్వచ్చు. విఘ్నేశ్వరుడికి కూడా ఏదైనా ఇవ్వచ్చు, ఒక్క తులసీం నా సమర్పయేత్, తులసి మాత్రం ఇవ్వకూడదు. ఈ శాపకథని అక్కడ చెప్పాడనమాట. కాబట్టి ఆఖరికి వినాయక చతుర్థి నాడు కూడా ఈ దళాలతో పూజ చేస్తారు చూసారా పత్రి పూజలో, అక్కడ కూడా పొరపాటున తులసి అనే చోట దిద్దేయండి వెంటనే. అది తెలియక మనం కల్పించింది, మూలంలో ఎక్కడా లేదు, తులసి అనే పదమే లేదు అసలు అనమాట. ఇంకేదైనా పెట్టుకోవచ్చు అక్కడ. కాబట్టి తులసితో పూజించరాదు, పూజిస్తే ఇబ్బంది. తులసి దేవ పూజకు తప్ప మానవ పూజకి వాడకూడదు. గురువుల్ని ఇలాంటి పువ్వులతో పాదాలు పూజించాలని నియమం కదా. గురువులు ఇంటికి రాగానే ఒక ఆసనం మీద కూర్చోబెట్టి పువ్వులతో పూజించడం ఒక సంప్రదాయం. కానీ ఒక్క తులసి మాత్రం పాదాల మీద వేయకూడదు. వేస్తే వాడు మతిమాలిన వాడైపోయి పిచ్చాడైపోయి ఏం చేస్తున్నాడో మర్చిపోతాడట, దరిద్రుడు అవుతాడన్నారు. తులసిని శిరస్సు మీద కూడా పెట్టుకోకూడదు, తల మీద. ఏదైనా విష్ణోహ మాల్యం యది గృహీత్వ, విష్ణు ఆలయానికి వెళ్ళగానే ఆ విష్ణువు దగ్గర నుంచి ఓ పువ్వు ఇవ్వగానే, ఏదో విష్ణు ఆలయానికి వెళ్ళాం, ఓ పువ్వు చేతిలో పెట్టారు శాస్త్రి గారు అనుకోండి, దాన్ని టక్కుని తీసి శిరస్సు మీద పెట్టుకోవాలి.
అలా పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది. ఒక్క తులసి మాత్రం అలా పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఉన్న ఐశ్వర్యం నశిస్తుంది అన్నారు. ఇది నెత్తి మీద పెట్టుకుంటే అంత దోషం కనుక దేవతా పూజకి తప్ప మానవ పూజకి దాన్ని వినియోగించకూడదు. మానవులు వేసుకోదలిస్తే గౌరవంగా మెడలో మాత్రం వేసుకోవాలి. అది కూడా పరమాత్మకి సమర్పించాక. శిరస్సు మీద పెట్టకూడదు, కాలి మీద పెట్టకూడదు. ఇవి కఠోర నియమాలు. వీటిల్లో ఋషుల పూజకి తెల్ల తులసి చాలా మంచిది. అందుకే నారదుడు ఎప్పుడు వచ్చినా సరే ఆయన మహర్షి కనుక తెల్లని తులసి మాలలు మెడలో వేసుకొని వచ్చేవాట. ఆయన పొరపాటున ఎప్పుడైనా ఒక గృహప్రవేశం అయ్యాక, గృహప్రవేశంలో అగ్ని ప్రమాదం జరిగితే దానికి ఒక ప్రాయశ్చిత్తాన్ని చెప్పారు విష్ణు పురాణంలో. అప్పుడప్పుడు అరుదుగా గృహప్రవేశ ముహూర్తంలో ఏదో తేడా ఉండడం వల్ల, లేక గృహప్రవేశ సమయంలో ఏ బయట ఉన్నవాళ్ళు లోపలికి అడుగు పెట్టడం వల్ల గృహప్రవేశం అయిన కొద్ది రోజుల్లో ఇళ్లలో కొన్ని అపశకునాలు కనపడతాయి. ఇల్లు అంటుకోవటము, లేకపోతే ఇంట్లో కత్తెన అంటుకోవటము, దీపారాధన చేస్తున్నప్పుడు చెయ్యో కాలు అంటుకోవటము, ఇలాంటివి గృహప్రవేశమైన కొద్ది రోజుల్లో జరిగింది అంటే ఇంట్లోనో గృహప్రవేశ ముహూర్తంలోనో ఏదో ఒక దాంట్లో దోషం ఉందని అర్థం అనమాట. అందుకే ముహూర్తం పెట్టేటప్పుడే పంచకరహితమైన ముహూర్తం పెట్టాలి. పంచకరహితం అని ఉంటుంది. రహితం అంటే లేనిది. 5 రకాల దోషాలు లేని ముహూర్తం పెట్టుకోవాలి. అందులో ఒకటి ఏంటంటే అగ్ని పంచకం, చోర పంచకం, రాజపంచకం. వీటిల్లో కూడా చోర పంచకం అంటే ఏమిటనమాట, ఈ ముహూర్తంలో ఈ చోరుడు దొంగతనం జరుగుతుంది అని ఒకటి ఉంటుంది. అది గనక ఉందంటే గృహప్రవేశమైన కొద్ది రోజుల్లో దొంగళ్ళు పడి మొత్తం పట్టుకుపోతారు. మనం కష్టపడి ఇంట్లో చేయించుకున్న వెండి సామాను క్రెడిట్ కార్డులతో సైతం పట్టుకుపోతారు. అగ్ని పంచకం ఉంటే గృహానికి అగ్ని భయం ఉంటుంది. ఇటువంటి భయం ఉన్న ముహూర్తంలో, లేక నిజంగానే గృహప్రవేశంలో ఇంట్లో ఏవైనా కాలినా అటువంటిప్పుడు వెంటనే ఏం చేయమన్నారు, దొడ్లో తులసి మొక్కని నాటి తులసి మొక్కకి 27 ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే, ధూపదీప నైవేద్యాలు ఇస్తే ఈ ఇంటికి పట్టిన చీడ పేడ, ఈ భయంకరమైన వాస్తు దోషాలు, ఈ ముహూర్తంలో ఉన్న దోషాలు అన్నీ ఎగిరిపోతాయి అని విష్ణు పురాణం చెబుతున్నదన్నమాట. ఇంకా అన్నిటికంటే పితృదేవతానుగ్రహం లేకపోవటం వల్లనే ఇవాళ చాలామందికి వంశాభివృద్ధి అవ్వడంలా. ఎంత గింజుకున్నా కొందరికి పిల్లలు పుట్టరు చూసారా. ఆ వంశంలో అసలు మగ సంతానమే లేకుండా పోతుంది కొంతమందికి. లేదా పిల్లలు పుట్టిన అకాలంలో మరణిస్తూ ఉంటారు. లేదా పిల్లలు తీవ్రమైన అనారోగ్యానికి తరచుగా గురవ్వడం, పేచీలు పెట్టి రౌడీజంతో ఏడిపించేస్తున్నారు పిల్లలంటే పితృదేవత అనుగ్రహం లేదు అని అర్థమన్నాడు. మహాభయంకరం అండి బాబు. పిల్లలు అల్లరంటే అంతా ఇంత కాదు. ఇల్లు పీకి పాకార పెట్టి పందిరేసి ఏడిపించేస్తున్నారంటే దానికి గల కారణం ఏమిటంటే పితృదేవతలకి సక్రమంగా ఎప్పుడో తద్దినాలు జరగలేదు. పితృదేవత అనుగ్రహం లేకపోవటం వల్ల ఇళ్లలో తొందరగా తల్లిదండ్రులు ఎవరో వెళ్ళిపోతున్నారని అర్థం అనమాట. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే చెప్పాగా, తెలుసో తెలియకో వాళ్ళకి తద్దినాలు పెట్టడం మర్చిపోవటం, ప్రవర మర్చిపోవటం, వీటన్నిటి కారణం వల్ల. దానికి ఒక ప్రాయశ్చిత్తం చెప్పారు. పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తున్నా, సంతానం లేకపోయినా అటువంటి వాళ్ళకి 9 ఆదివారముల పాటు తులసి పూజ చెయ్యండి. ఎలాంటి దాంతో? తులసికి ఒక అష్టోత్తర శతనామం ఉన్నది. దానితో కానీ, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలతో కానీ ఇంట్లో ఉన్న తులసి కోట చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి ఈ అష్టోత్తర శతనామాలతో పువ్వులతో పూజ చేస్తే పితృదేవత అనుగ్రహం లభిస్తుంది. శ్రాద్ధ క్రియలలో ఉన్న లోపాలన్నీ పోతాయి. పిండ ప్రదానం చేసేటప్పుడు ఒకడు భక్తు ఉండాలి. ఒకడిని పితృదేవతా స్థానంలో కూర్చోబెడతాం, మరొక భక్తని విశ్వదేవతా స్థానంలో కూర్చోబెడతారు. మీరు సహజంగా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నారుగా. కొంతమంది అయినా తద్దినం కార్యక్రమాలు చూసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు, లేదా అందరూ చూసి ఉండొచ్చు. పెట్టినా పెట్టకపోయినా కనీసం చూడటమైనా జరుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు. ఇద్దరు కనీసం భక్తులు ఉండాలి. ఒకడిని పితృదేవతా స్థానంలో, ఒకడిని విశ్వదేవతా స్థానంలో కూర్చోబెడతాం. ఈ భక్తులు కూడా ఎటువంటి వాళ్ళు అయి ఉండాలట అంటే, కొనఖీ అంటే గోళ్ళు పుచ్చిపోయినవాడు భక్తగా పనికిరాడు. కుష్ఠరోగీచ కుష్ఠరోగం ఉన్నవాడు పనికిరాడు. ఆస్మా వ్యాధి ఉంటుంది చూసారు, అటువంటి వాడికి ఉబ్బసం ఉక్కిస వ్యాధి కలిగిన వాడు పనికిరాడు. పౌనర్భవ అంటే ఒక ఆవిడ భర్త చచ్చిపోయాక రెండో పెళ్లి చేసుకుని ఇంకో పిల్లాడికి అందనుకోండి, వీడిని పౌనర్భవుడు అని పేరు. వీడు పౌరోహిత్యం చేస్తే అటువంటి వాడు తద్దినానికి పనికిరాడు భక్తగా. ఇలా కొన్ని చెప్పారు. ఇవి చెప్తే కలియుగంలో హడిలిపోతారు వాళ్ళు. ఇంక మళ్ళీ జీవితంలో నా పురాణం వినరు. ఏమో ఎక్కడ ఏ దోషం ఉందో తెలియదు. మనకి తెలియకుండా ఎక్కడైనా కొన్ని దోషాలు ఉండొచ్చు కదా ఇలాంటివి.
ఆ దోషముల వల్ల కూడా పితృదేవతలు ఈ భోజనం చేసే వాళ్ళ ద్వారా సంతృప్తి పొందరు, సరిగదా వంశాన్ని శపిస్తారట. దానికి ఏం చెయ్యాలి అంటే విస్తరాకులు ఆహార పదార్థాలు వడ్డించేటప్పుడు గారెలు వడ్డిస్తాం, పాయసం వడ్డిస్తాం. ఈ పితృ కార్యక్రమాల్లో మాత్రం కందిపప్పు కాకుండా దిక్కుమాల పెసరపప్పు వేస్తాం. ఇలాంటప్పుడు ఆ దోష పరిహారంగా ఒక్క తులసీ దళం ముందు వేసి అప్పుడు ఈ పదార్థాలు వడ్డిస్తే పొరపాటున మనకు భక్తులుగా వచ్చే వాళ్ళల్లో ఉన్న లోపాలు కానీ లేక మన ఇంట్లో లోపాలు కానీ ఉంటే అన్నీ ఎగిరిపోతాయట. ఇదంతా దత్తాత్రేయ చరిత్రలో మార్కండేయ పురాణంలో కూడా చెప్పారు. తులసిని ఆదివారం నాడు, శుక్రవారం నాడు, మంగళవారం నాడు కొయ్యకూడదు. తులసి కోటలో ఉన్న ఆకుని పొరపాటున కూడా కోసి పూజకి వినియోగించకూడదు. 3 వారములు కొయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏమేమిటవి? ఆదివారము, శుక్రవారం, మంగళవారం. ఈ వారాల్లో పొరపాటున కూడా తులసిలో ఉన్న ఒక్క ఆకు కూడా తుంచకూడదు. చీకటి పడ్డాక తులసీ దళాలు కొయ్యకూడదు పూజకి. ఒకసారి కోసి ఇంటిలో పెట్టిన తులసీ దళాలు 15 రోజులు పూజకి పనికొస్తాయన్నారు. పక్షం బిల్వపత్రాలు అంటే మారేడాకులు, తులసీ దళాలు 15 రోజుల పాటు పూజకి పనికొస్తాయి. మీరు ఒకసారి దీంతో పూజ చేశారనుకుందాం, ఏ శివుడికో శివలింగానికో లేక విష్ణుమూర్తినో ఈ ఆకులతో పూజించాక మళ్ళీ ఆకులు తీసి కడిగి ఎండలో పెట్టి తుడిచేసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మర్నాడు పూజకి వాడచ్చు. ఎండిపోయినా సరే పర్వాలేదు, 15 రోజులు పనికొస్తాయి. అయితే చేయవలసిన పని ఏంటంటే ఒకసారి పూజలో పెట్టాక దాన్ని కడిగేసి తుడి చెయ్యాలి. కాకపోతే ఆ తర్వాత ఆరబెట్టిన ఆకులు మళ్ళీ వరుసగా వాడచ్చు 15 రోజులు. కాబట్టి పక్షం రోజులు అదే తులసీదళం వాడచ్చు అనే నియమం ఉన్నది కనుక సూర్యాస్తమయం అయ్యాకను ఈ శుక్ర కుజ భానువారాల్లోనూ కొయ్యకుండా ఉండాలి అని చెప్పారు. ఒక్కొక్కప్పుడు తులసి కోటలో ఉన్న తులసి మొక్క చచ్చిపోయింది అనుకుందాం, నిద్రించడం అంటాం దాన్ని. అప్పుడు ఏం చేయాలి? కొత్త తులసి మొక్క వేసేటప్పుడు కూడా ఇదే నియమం. సూర్యాస్తమయం అయ్యాక ఆదివారం, శుక్రవారం, మంగళవారాల్లో కొత్త మొక్క వేయకూడదు, మిగతా రోజుల్లో మాత్రమే వేయాలి. వీటిల్లో కూడా తులసికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు బుధవారం. బుధవారం నాడు కొత్త తులసి మొక్క వేసినా, బుధవారం నాడు తులసిని పూజించినా ఆవిడ బ్రహ్మానందం పొందుతుంది. దాని ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచి తెలివితేటలు వస్తాయి. ముఖ్యంగా పిల్లల రౌడీజం పోతుందన్నారు. గందరగోళం చేసి కొట్టేస్తుంటారు తల్లిదండ్రులు కూడా. బ్యాట్ పెట్టి కొట్టేశాడు నా కళ్ళ ముందు ఒక ఇంట్లో కుర్రాడు వాళ్ళ నాన్నని. ఈ దెబ్బతో వాళ్ళ నాన్న అంత ఏనుగు లాంటి వాడు కూడా ర్యాట్ అయిపోయాడు ఈ బ్యాట్ దెబ్బకి. అటువంటి పిల్లల కోసం బుధవారం పూజ చేయమని చెప్పారు. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఆ మధ్యన ఈటీవీ 2లో చాలా కాలం ప్రతి బుధవారం ఈ తులసితో పూజ చేయటం వల్ల వచ్చే లాభాలు చెప్పేవాడు అనమాట. రోజు 15 నిమిషాలు చొప్పున. ఇటువంటి వాటిని యూట్యూబ్లో పెడితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఇలా చెయ్యొచ్చు చేయకూడదని తెలియటం వల్ల చాలా లాభాలు కదా. శాస్త్ర ప్రకారంగా వాటిని ఆచరణ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి. అశాస్త్రీయమైన వాటిని చేయటం వల్ల కొన్ని అవఫలితాలు కూడా వస్తాయి. ఇప్పుడు కారు చాలా మంచిదే, డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు ఎంత బాగా నడిపినా వాడు దొరికాడంటే వాడు పని అయిపోయినట్టు జీవితంలో, అమెరికా లాంటి చోట. అలాగే శాస్త్ర నిషిద్ధ కర్మములు చట్టవిరుద్ధమైన కర్మలు లాంటివి అన్నమాట. కాబట్టి వాటిని తెలుసుకుని చేస్తే చాలా లాభం అని చెప్పారు. శరీరం విడిచిపెట్టినటువంటి వ్యక్తిని ఊరేగింపుగా మోసుకుపోతున్నప్పుడు ఈ మధ్యన తులసీ దళాలు కూడా జల్లుతున్నారు, పువ్వులు జల్లుతున్నప్పుడు. అది మాత్రం పొరపాటును కూడా తులసి శవాలకి పనికిరాదు. అత్యంత పవిత్రమైనది ఇది. దీన్ని మైలతో ముట్టుకోకూడదు, బయట ఉన్నవాళ్ళు ముట్టుకోకూడదు. అందుకే ఇంటి దగ్గర బయట పెట్టినప్పుడు బయట ఉన్న రోజుల్లో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తాకడం, నీళ్లు పోయటం చేయకూడదు. ఆ సమయంలో మగవాళ్ళ చేతే చేయించాలి. శవాల మీద పువ్వులు జల్లినట్లుగా వీటిని జల్లకూడదు. అలా జల్లితే కూడా చాలా ఘోర నరకాల పాలు చేస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. సత్సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి? ఒకప్పుడు శ్రీకృష్ణుడికి పెళ్ళైన వెంటనే సంతానం కలగాలి. ఆయనకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. కృష్ణుడికే పిల్లలు పుట్టలేదని చెప్పారండి. స్కాంద పురాణంలో శ్రీకృష్ణుడు సంతానం కోసం శివుడి కోసం తపస్సు చేశాడని ఉంది. ఆయనకి పెళ్ళయ్యాక 3 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే పాపం రుక్మిణీదేవి, ఏమండి మా అన్నయ్యల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను, మిమ్మల్ని పిల్లలు లేరని మా అన్నయ్య వాళ్ళు ఆక్షేపిస్తున్నారు, చూసావా మేము చెప్పాము కృష్ణుడి పెళ్లి చేసుకోవద్దంటే వినిపించుకోకుండా ఆయనకు ఉత్తరం రాసి మరీ తెప్పించి రథం ఎక్కి వెళ్ళావు, అయ్యిందా నీ పని అని అంటున్నాడు మా అన్నయ్య. పిల్లలు లేరు అనే బాధను నేను తట్టుకోలేను, అనుగ్రహించండి అంది. అప్పుడు కృష్ణుడు కాశీ వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడి కోసం తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా అక్కడ బిందుమాధవుడు లేక వేణుమాధవుడు అనే పేరుతో కాశీ యొక్క ఒడ్డున కనపడుతుంది కృష్ణుడి యొక్క ఆలయం. చాలా అద్భుతంగా ఉంటుంది. వేణుగోపాలుడు అని కూడా పిలుస్తాం.
విజయగోపాలుడు వేణుగోపాలుడు ఆయన. అక్కడ చేశాడు కృష్ణుడు తపస్సు శివుడి కోసం. కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు మంచి సంతానం కావాలి, మా రుక్మిణీదేవి గొల్లును గోల పెడుతోంది అంటే, అయితే ఓ పని చెయ్యి, శివలింగాన్ని నీ పేరు మీదుగా కృష్ణేశ్వరలింగం అనే పేరుతో ఇక్కడ ప్రతిష్ఠించు. ఇప్పటికి కూడా వేణుమాధవుని ఆలయం దగ్గర కృష్ణేశ్వర లింగం ఉంది, కృష్ణుడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. నువ్వు తపస్సు చేసిన చోటే ఒక లింగాన్ని ప్రతిష్ఠించు. 1116 తులసీ దళాలను తీసుకో. సంతాన ప్రాప్తి కోసం రుద్రాభిషేచనం కరిష్యే అని సంకల్పం చెప్పుకో. అభిషేకం చేశాక నా శివ సహస్రనామాన్ని చదివి, శివుడికి కూడా సహస్రనామాలు ఉన్నాయి, ఈ నామాలతో తులసీ పత్రాలతో పూజ చెయ్యి, నీకు అద్భుతమైన సంతానం కలుగుతుంది అన్నాడు. నీకే కాదు, ఈ ప్రక్రియతో ఎవడు చేసినా వాడికి సంతానం కలుగుతుంది. ఒక్కొక్కడి జాతకంలో ఇక వీడికి పిల్లలు పుట్టరు అని తేల్చేశారు అనుకుందాం, ఇంక వాడికి పిల్లలు పుట్టరు, డాక్టర్లు కూడా తేల్చేసినా సరే ఇక్కడికి వచ్చి నీ చేత ప్రతిష్ఠింపబడిన కృష్ణేశ్వరలింగానికి తులసీ దళాలతో పూజ చేసిన వారికి సంతానం కలిగి తీరుతుంది అన్నాడు. నేను ఎరిగి ఒక భక్తురాలు ఉండేదండి, ఆవిడికి పెళ్ళై 16 ఏళ్ళు అయ్యింది, పిల్లలు పుట్టలేదు. ఆవిడ జాతకరి ఇచ్చా కూడా పుట్టరని తేల్చారు. డాక్టర్లు కూడా ఇక నీకు లాభం లేదమ్మా, నీకు నీ భర్తకి కూడా నో ఛాన్స్ అన్నారట. ఆవిడ ఒకసారి మా పీఠానికి వస్తే ఈ పుస్తకం తీసి చూపించి, ఇది చూడు, కృష్ణుడే తనకి సంతానం కావాలి అని అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడు, శివుడు చెప్పినట్టే అభిషేకం చేసి 1116 తులసీ దళాలతో లింగాన్ని పూజించాడు. పూజించాక ఆయనకి రుక్మిణికి ప్రద్యుమ్నుడు అనే పేరుతో మన్మధుడు కొడుకుగా పుట్టాడు. ఎవరు పూజించినా సంతానం కలుగుతుందని వరమిచ్చాడు ఈశ్వరుడు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి చెయ్యన్నాను. నిజంగా 9 రోజులు అక్కడ నిద్రించి రోజు ఈశ్వరుడికి అక్కడ అభిషేకం చేసి, మణికర్ణిక దాటి ఇంకా ముందుకెళ్ళాక ఉంటుందన్నమాట ఆ వేణుమాధవన్ ఆలయం. ఆ కృష్ణేశ్వరుడికి పూజ చేసి తులసీ దళాలతో అర్చన చేసింది. ఆశ్చర్యం, కుర్రాడికి ఇప్పుడు 3 ఏళ్ళు, ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేమండి. భగవంతుడి అనుగ్రహం కలిగితే ఈ వైద్యులు, ఈ వైద్య శాస్త్రాలు ఇవేమీ మనకి డిక్లేర్ చేసిన, ఈ జ్యోతిష్ శాస్త్రాలన్నీ ఇక నీ వల్ల కాదని చెప్పినా ఆ పని కూడా నెరవేరుతుంది. అయినా భగవంతుడి అనుగ్రహం అంటే వీడేం చేస్తాడు. అందుకే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః అన్నాడు శంకరాచార్యులు. చంద్రశేఖరుణ్ణి, ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, అటువంటి నన్ను యముడేం చేస్తాడని యముడినే బస్తీ వేసవాలని పిలవగలిగాడు. అంత గొప్ప శక్తి ఈ తులసీ దళానికి కొద్ది సంతాన ప్రాప్తిని కూడా ఇచ్చేది. ఆయుర్వేదాది వైద్యాల్లోనూ పురాణాల్లో కూడా తులసీ దళాన్ని రాత్రిపూట 3 దళాలు నవిలి మింగితే కఫం ఉండదు, శ్లేష్మం తగ్గుతుందన్నారు. మీరు చూడండి, గొంతు బాగుపడుతుందో లేదో. ఈ మధ్యన ఫ్లోరైడ్ అని నీళ్లలో ఎక్కువగా ఉంటుంది కదా, సున్నం. ఈ ఫ్లోరైడ్ పోవాలంటే ఆ నీళ్లలో తులసి వేయమన్నారు. బింది నిండా కొన్ని చోట్ల నీళ్లలో ఈ సున్నం ఎక్కువగా ఉన్న దాంట్లో తులసి దళాలు వేసి తెల్లారేక చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో నీరు తేరుకుని. ఈ మాట ఎప్పుడో చెప్పారు బ్రహ్మవైవర్త పురాణంలో. మీ ఇళ్లలో తులసివనం నాటండి, తులసివనం మధ్యలో నుయ్యి తవ్వించండి, అక్కడ ఉండే నీరు ఏ సున్నము లేకుండా మధురమైన నీరు పడుతుంది అని. అంటే తులసి మొక్కలున్న చోట ఉన్న నీరు ఈ రకమైన కాలుష్యాలు లేకుండా, సున్నము చెత్త చెదారం లేకుండా పవిత్రంగా ఉంటాయి. తులసీ జలం వల్ల వచ్చే లాభాలన్నీ నీకు అది ఔషధ గుణాలు ఉన్నాయి, పవిత్రత ఉన్నది, రకరకాల భూతప్రేత పిశాచాదుల బాధలను తొలగించే లక్షణం ఉన్నది, వాస్తు దోషాలను తొలగించే శక్తి ఉంది, జాతకర్మాది దోషాలను తొలగించే శక్తి ఉంది. అనేక బహుళ ప్రయోజనాలకి తులసి ఉపయోగపడుతుంది. అటువంటి తులసీదేవిని భక్తి శ్రద్ధలతో మనం పూజించుకుందాం. అమ్మవారి పాట, ఇందాక పాడిన పాట వీలుంటే వీరు కంఠస్థం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దాంతో హారతి కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మాధవి రాజేష్ గారి దంపతులకి ఈ చేతటి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని అందించినందుకు ధన్యవాదాలు చెబుతూ సకల శుభ ఫలావాప్తిరస్తూ అంటూ, మీరు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చినందుకు, పురాణం మీద భక్తితోటో, పురాణానంతర ప్రసాదం మీద భక్తితోటో, ఏదో ఒక వాళ్ళ మీద అభిమానంతో ఏ వంకతో అయినా వచ్చినందుకు మీ అందరికీ కూడా సకల శుభాలు కలుగ్గాక. హరి ఓం తత్సత్.